పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడే ప్రభుత్వం నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారు. ఎందుకని? ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించి తన ఇమేజ్ ని పొలిటికల్ ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అక్కడ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అవుతారు సీఎం? ఇమెచ్యూర్. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఇతరులతో హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. పవన్ కళ్యాణ్ 2019 ఇవేడ్ బ్లండర్, ఒక సీట్ వచ్చింది, అది పోయిందిగా. బట్ వాట్ డిడ్ 2024? పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు బి అ వెరీ స్మార్ట్ పొలిటీషియన్. బట్ ఉప ముఖ్యమంత్రులు బోట్లెక్కి డ్రోన్లు తీసుకొని వెళ్ళి కెమెరామ్యాన్లను పట్టుకుపోయి చేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. మోడీ గారు భక్తులు ఉన్నారనుకోండి, ఆయన ఏ ఏదో పని చేసినా విరోచితంగా గొడవ దిగుతారు. సో ఇలాంటి అండర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళతో నడుస్తున్నారు? మరి బెదిరించి తీసుకున్నారు, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు బెదిరించి తీసుకున్నారు. నోబడీ విల్ గివ్. చంద్రబాబు నాయుడు గారు హాస్ డన్ వండర్స్ టు హైదరాబాద్, హీఈస్ ద ఫేస్ ఆఫ్ ఐటీ ఇన్ హైదరాబాద్ అంటారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు, వై కుడెంట్ హీ రిప్లికేట్ ద సేమ్ థింగ్ ఇన్ అమరావతి ఆర్ విజయవాడ ఆర్ వైజాగ్? There is no debate. He's just a great marketing person. He markets himself really well. I don't blame him for it. చైనా అధ్యక్షుడు తిట్టి బతికి బట్టగట్టగలరా? మన ప్రైమ్ మినిస్టర్ మన తిట్టి పట్టగలం. నేను రోజు తిడుతున్నాను. వినండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఓన్లీ తెలుగు అండ్ తమిళ వాళ్ళకి ప్రజాసేవ చేయాలని కోరిక, చైతన్యం ఎక్కువ ఉంది. ఎందుకని అలా? డబ్బులు. ఫలానా రాజకీయ నాయకులు 1,00,000 కోట్లు తింటున్నారంటాడు, 10,000 కోట్లు తింటున్నారంటాడు. ఇంత పేద దేశంలో అయినా సరే మళ్ళీ అదే రాజకీయ నాయకుడిని పిలిచి మరీ ఓట్లేసి గెలిపిస్తున్నాం కదా. ఎందుకని? మారాల్సింది మనం కదా. ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కరప్ట్. ఏమే నువ్వు 2,000 తీసుకోండి, వాడు 5 ఏళ్ళు దోచుకుంటున్నాడు, ఎన్నికలప్పుడు ఒకసారి నాకు 2,000 ఇస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. రీజియన్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్, కరప్షన్, ఫ్రీ పప్పు, ఫ్రీ ఉప్పు, ఓట్ బ్యాంక్ బుల్షిట్ ఇలాంటివి లేని క్లీన్ పొలిటిక్స్. ఎవరిని మహిళ రోడ్డు ఎక్కి నాకు ఫ్రీగా ఆర్టీసీ బస్సు కావాలని ధర్నాలు చేశారండి. మహాప్రభు నువ్వేం చేయని అవసరం లేదు, మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొని మా సావు మమ్మల్ని సావని దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది. హైదరాబాద్ వాజ్ ద లీస్ట్ రికార్డెడ్ సిటీ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ లో 49%. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. హైలీ రికమెండ్ పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఇన్ హైదరాబాద్. ఏమొచ్చింది మీకు ఓటేస్తే? మీకు ఏం రానప్పుడు ఎందుకు ఓటేయటం? నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. సపరేట్ స్టేట్ వచ్చేసి సపరేట్ సౌత్ ఇండియా అనే కంట్రీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? హలో చక్రవర్తి గారు. హాయ్ హరీష్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. మీరు ఎలా ఉన్నారు సార్? గుడ్, వెరీ గుడ్. డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చేస్తానండి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, టీడీపీలోని లోపాలు ఎత్తి చూపుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడే కూటమి ప్రభుత్వం నుంచి బయటికి పంపించాలంటున్నారు. ఎందుకని? నో, ఇట్ వాజ్ అ వన్ ఆఫ్ థింగ్ ఐ హావ్ డన్. రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. I think that was the only time I made a video on it, because there are few troubling events that have happened. Seize the ship. Seize the ship ఒకటి, తలుచుకుంటే నేను హోంమంత్రిని అవుతా అన్నారు ఒకటి. దెన్ తిరుపతిలో యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన మాట్లాడిన పద్ధతి, క్రిటిసైజింగ్ హిజ్ ఓన్ గవర్నమెంట్. ఆయన ఉప ముఖ్యమంత్రి. అదే కదా సార్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా, ప్రశ్నించడమే కదా ప్రజాస్వామ్యం అంటే. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించి తన ఇమేజ్ని పొలిటికల్ ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అక్కడ జరిగింది. అది నేను హైలైట్ చేయదలుచుకున్నాను. దాని తర్వాత ఆయన కూడా కంప్లీట్గా మార్చేసుకున్నాడు పద్ధతి. చూసారా లేదు? దాని తర్వాత మళ్ళీ ఎక్కడా మీకు మళ్ళీ విమర్శలు కానీ తన సొంత ప్రభుత్వం అది, బికాజ్ ఆయన కూటమిలో భాగస్వామ్యం చేయటం అనేది ఈజ్ అ గుడ్ డెవలప్మెంట్. ఐ థింక్ నాలాంటి వాళ్ళు, ఇతరులు చాలామంది ఆ రోజు ఆయన విమర్శించడం జరిగింది. దాని తర్వాత పద్ధతి మారిందిగా. ఇట్ వాజ్ ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు ఎందుకు నేనే ఉంటున్నానంటే, మీరు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం ఏంటి? నేను హోంమంత్రిని తలుచుకుంటే హోంమంత్రిని అవుతా అనటం అనేది చాలా, ఒక వ్యక్తి హోంమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి పదజాలం అనేది చాలా తప్పు. అసలు ఆయనకున్న పరిధిలోని కాదు షిప్ను సీజ్ చేయటం, జనాలు వేసుకొని బోట్లు ఎక్కి అదేదో సినిమా షూటింగ్ లాగా చేయటం అనేది చాలా ఇమ్మెచ్యూర్. ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరు కాదు. ఎవరో అధికారులు వెళ్తారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ ఉప ముఖ్యమంత్రులు బోట్లు ఎక్కి డ్రోన్లు తీసుకొని వెళ్ళి కెమెరామ్యాన్లను పట్టుకుపోయి చేయటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. బట్ అగైన్ అదే పద్ధతి కొనసాగితే దాని ప్రభుత్వంలో ఉండొద్దు, బయటకు వచ్చి ఎన్నన్నా చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎక్కుతుంటారు అధికార ప్రభుత్వాన్ని, అట్లా చేసుకోవచ్చు అన్నాను. సో దట్ వాజ్ మై థింగ్ వాజ్, ఈదర్ మీరు ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో వాళ్ళతో పాటు పనిచేస్తూ బాధ్యత తీసుకోవాలి, వారు ప్రతిపక్ష పాత్రను పోషించాలి. ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షం చేస్తా అంటే ఇట్ ఈస్ నాట్ రైట్, ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. బట్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఈస్, ది ఎండ్ ఆఫ్ ది డే జనసేన ఈజ్ అ పార్టీ, అవునండి, తెలుగుదేశం ఈజ్ అ పార్టీ. అన్ని పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకుంటాయిగా.
సో ఆయనకు గత ఎన్నికల్లో ఒక సీట్ వచ్చింది, ఈసారి సీట్లు పెరిగాయి. భవిష్యత్తులో మా పార్టీ పెరగాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం సహజం. ఎప్పుడు అవుతారండి ముఖ్యమంత్రి? కోరుకోవటం సహజం. మీరు అనుకుంటున్నారా ఏ విధంగా అవుతారనేది చూడాలి. వెదర్ చేసే పద్ధతి అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించి నా ఇమేజ్ ఎలివేట్ చేసుకుంటా అనటం సరైన పద్ధతి కాదనుకున్నాను. అది దట్స్ ఆల్. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అవుతారు సీఎం? మీకున్న రాజకీయ అనుభవం. పవన్ కళ్యాణ్ ఈజ్ డీప్లీ ట్రబ్లింగ్. ఆయనకి అభిమానులు చాలామంది ఉన్నారు. ఇవాళ రాజకీయాల్లో మీకు తెలియదు ఉంది, అన్ని కులాల ఆధారంగా నడిచే పార్టీలు. సరే, కేవలం కులం మీద ఎవరు పైకి రాలేరు రాజకీయంగా. అంటే మీ కులం వాళ్ళు మీకు ఓటేస్తే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది లేదు. సో యూ హ్యావ్ యువర్ కాస్ట్ బేస్. కానీ ఇతరులను కలుపుకొని ముందుకెళ్ళినప్పుడే రాజకీయంగా మీరు ఎదగలరు. సో ఆయన కమ్యూనిటీ బేస్ ఉంది. వచ్చిన సమస్యల్లో సైద్ధాంతికంగా నిలకడలేని మాటలు, ఒక లెఫ్ట్ భావజాలంతో మొదలుపెట్టి రైట్కి వెళ్ళి నవ్ ఈజ్ ఆల్ ది వే టు ద రైట్. సనాతన ధర్మం, కషాయ వస్త్రాలు, గుళ్ళు, గోపురాలు, అన్అపాలజెటిక్ సనాతని అని వీరావేశంగా మాట్లాడటం. ఇట్ హెస్ కన్ఫ్యూజ్డ్ హిజ్ ఓన్ క్యాడర్. మీరు నాకు ఒక దశలో గుర్తుంది, హైదరాబాద్లో కూడా ఆటోల మీద వాటి వెనుక చేగువేరా ఫోటో పెట్టుకున్నాడు. ఇట్స్ నాట్ చేగువేరా, దేవర్ నాట్ అడ్మైరింగ్ చేగువేరా, దేవర్ అడ్మైరింగ్ పవన్ కళ్యాణ్. సో త్రూ చేగువేరా దేవర్ షోయింగ్ దేర్ సపోర్ట్ ఫర్ పవన్ కళ్యాణ్. నేను చేగువేరా అభిమానిని కాదు, ఐఎమ్ క్యాపిటలిస్ట్, అంత సైద్ధాంతికంగా ఇంకో వైపు ఉన్న వ్యక్తిని. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్ యువర్ క్యాడర్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఇవాళ ఏమున్న వ్యక్తి అభిమానం, పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు మంచివాడు, సమాజానికి మంచి చేయాలనుకుంటున్నాడు అంతే చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఏంటి, దానివలన ఏమి భారతదేశం కానీ రాష్ట్రం కానీ ఏ విధంగా ఎదుగుతుంది, పవన్ కళ్యాణ్ ఇతరులతో హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్, ఏ విధంగా అతను వేరే రాజకీయ నాయకులతో పోలిస్తే ఇతను ఏ విధంగా మెరుగు అనేది మనకు ఎక్కడ కనిపించదు. ఈజ్ థరోలీ కన్ఫ్యూజ్ పీపుల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అసలు ఈ సోషల్ మీడియాలోకి వెళ్తే ఆయన ప్రీవియస్ స్టేట్మెంటు దాని తర్వాత స్టేట్మెంట్లు జక్స్టపోజ్ చేసి రెండు విపరీతంగా కొడుతున్నారు. సో దట్ ఆల్సో హర్ట్స్ హిమ్ ఎ లాట్. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ ఇన్కన్సిస్టెన్సీ మీ ప్రత్యర్థులు బాగా గట్టిగా వాడుకుంటారు. ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు భీవత్సంగా వాడేస్తున్నారు వాటిని. ప్రత్యర్థుల కన్నా కూటమిలో ఉన్న ఇంకా ఇద్దరు గవర్నమెంట్స్ కూడా అడుగుతారు కదా, నువ్వు ఇలా చేస్తే నువ్వు మాతో ఉండకూడదు, వెళ్ళిపోమంటారు కదా. మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అంత సింపుల్గా ఉండదుగా. సి ద రిలేషన్షిప్స్ ఆర్ ఆల్వేస్ వెరీ కాంప్లెక్స్. ఇద్దరికి ఒకరికి అవసరం ఇంకొకరికి ఉన్నప్పుడు ఇట్ విల్ గో ఆన్. అది తొందర ఏముంది, నేను అన్నది కూడా అదే. సి పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ ఏ గ్రేట్ రష్. అప్పుడే ఎన్నికైన ప్రభుత్వం, ఆయన ఎమ్మట తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఇంకా 5 ఏళ్ళు ఉంది. సో యూ కెన్ ఎంజాయ్ హిస్ పవర్, హిస్ టైం. సినిమాలు తీసుకోవచ్చు, మంత్రిగా పనులు చేసుకోవచ్చు. చివరి సంవత్సరంలో దే కెన్ డిసైడ్. ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ట్రైంగ్ టు సీ ఎవరి శక్తి ఎంత అనేదిగా. ఆయన వెళ్ళి వైసీపీతో అలైన్ కాలేడుగా. ఆయన సొంతంగా అన్నారు పోటీ చేయాలి, బీజేపీతో అన్న పోటీ చేయాలి, బీజేపీ ఆయన టీడీపీ అన్న పోటీ చేయాలి. ఎవరి శక్తి ఎంత అన్నదాన్ని వాళ్ళు విడిగా పోటీ చేస్తే అందరు పోతారు. యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అదే ఏదో మీరు అన్నట్టుగా కులాలు అన్నారు కాబట్టి ఇప్పుడు 2 కులాలు వర్సెస్ ఒక కులం, అంతే కదండి? నో, నేను కులాలు అన్నది అది కాదు. పార్టీలన్నీ కులాల ఆధారిత పార్టీలు. ద కోర్ కాన్స్టిట్యున్సీ ఓ కులం ఉంటుంది. అవునండి. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కాస్ట్ ఏదైతుందో మంచి సపోర్ట్ ఉంది. ఇతర పార్టీలకు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కులం వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మతం కూడా ఉంది. ద మైనారిటీ సపోర్ట్, బోత్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. క్రిస్టియన్స్ హెవీ సపోర్టు, ముస్లిమ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఆయన కాస్ట్, ప్లస్ దళితులు. సో దట్స్ లైక్ ఎ వెరీ ఫార్మిడబుల్ బేస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇతర పార్టీలు నేనేమన్నానంటే, పేరుకి కుల పార్టీలు అయినప్పటికీ కూడా కేవలం వాళ్ళ కులం ఆధారంగా అధికారంలోకి రాలేరు. యూ హ్యావ్ టు టేక్ అదర్స్ అలాంగ్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మన దేశంలో 50 రకాల కులాలు ఉన్నాయి. మన రాష్ట్రాల్లో నేను నా కులంతో ఒక్కడితోటని వెళ్తా అంటే కుదరదు. అందరిని కాకపోతే చాలామందిని కలుపుకుంటేనే సాధ్యం అవుతుంది అధికారంలోకి రావటం. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ సేయింగ్. సో హీ హ్యాస్ హిస్ కమ్యూనిటీ బేస్. ఇన్ ఆర్డర్ టు గ్రో, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ పెరగాలి అంటే ఇతరులను కలుపుకొని పోగలే శక్తి రావాలి. అది రావట్లేదు ఇంకా కూడా, నా అభిప్రాయం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలం వ్యక్తం చేస్తున్నారు. బిట్ కన్వల్యూటెడ్ నౌ, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో
ఎక్స్ట్రీమ్ రిలీజియన్ లేదు, వీఆర్ వెరీ మోడరేట్స్. అవునండి. మీరు కూడా టీడీపీ సపోర్టర్ అనొచ్చండి? లోడెడ్ క్వశ్చన్. నేను పోయిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావద్దని గట్టిగా అనుకున్నాను. వైసీపీ అధికారంలో రావద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తే ఆబ్వియస్లీ యూ విల్ బికమ్ ఎ టీడీపీ సపోర్టర్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టీడీపీ అంటే సానుభూతి పరుణ్ణి. లాట్ ఆఫ్ పీపుల్ నువ్వు టీడీపీ తొత్తువి అంటారు. ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీస్. ఐ ప్రిఫర్ ఇట్ ఓవర్ అదర్ పార్టీస్. పర్సనల్ చాయిస్, నాట్ పర్సనల్ చాయిస్, ఫర్ గుడ్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ఎకనామిక్ పాలసీస్. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే భారతదేశం ఆర్థికంగా ఎదగాలి. ఇప్పుడున్న విధానాలు ఏవి కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా వాళ్ళ విధానాలు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవట్లేవు. 1990లో కొంత మార్పు వచ్చినప్పటికీ, కొంత అభివృద్ధి జరిగినప్పటికీ మనం ఇప్పటికీ బాగా వెనుకబడ్డ దేశం. ఉన్న పార్టీల్లో జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా తెలుగుదేశం పార్టీ వాజ్ ఆల్వేస్ ప్రో బిజినెస్, ప్రో గ్రోత్, ప్రో ఎకానమీ. వ్యాపారాలు ఎవరిని వస్తా అంటే వెంటబడి తీసుకొస్తారు. రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ అది భారతదేశానికి వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటంటే ఈ ఉచితాలు కానీ, ఈ ట్యాక్సులు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ గందరగోళాలు, ఈ అవినీతి కానీ ఇవి కాదు. ఏ విధంగా మన ఉత్పత్తి, ప్రొడక్షన్ పెరగాలి, ఏ విధంగా వ్యాపారాలు రావాలి, ఏ విధంగా ఉపాధి సృష్టించాలి, అది చేయగలిగే పార్టీ అంటే ఉన్నంతలో తెలుగుదేశం వాజ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ పార్టీ, వేరే వాళ్ళతో పోలిస్తే ఇట్ వాజ్ బెటర్. అండ్ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఇన్ హైదరాబాద్, వాట్ ఇట్ హ్యాస్ డన్ టు తెలంగాణ, నౌ వీ కెన్ సీ. ప్రూఫ్ ఈజ్ ఇన్ ద పుడింగ్. 10 లక్షల ఐటీ ఉద్యోగాలంటే ఇవాళ దాదాపు సగం హైదరాబాద్ దాని మీద బతుకుతుంది. నేను అనుకోవటం ఒక 60-70 లక్షల జీవితాలు కేవలం ఆ అభివృద్ధి మూలంగా ఈరోజు లాభం పొందుతున్నారు. సో దట్ ఈస్ వై ఐ సపోర్టెడ్ దెమ్. కానీ మీరు మొన్న ప్రశ్నించారు గట్టిగా టీడీపీని, వాళ్ళు చాలా అవినీతి చేస్తున్నారు, అదే అగ్రికల్చరల్, అదే ట్రాన్స్ఫార్మర్స్, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లో అవినీతి జరుగుతుంది, చాలా బహిరంగంగా అవినీతి చేస్తున్నారని చెప్పేసి కదా. నో, ఐ స్పీక్ మై మైండ్. అదే అంటున్నాను. మీరు టీడీపీ సానుభూతి పరుల అంటే ఇట్ ఈస్ నాట్ అన్కండిషనల్. చాలా మందిలో మన సో మీరు ఇంతకుముందు ఏమన్నారంటే ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉంది. అవును, ప్రగతి, యూనో, సంపద సృష్టి. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ వెల్త్ క్రియేషన్. చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మై సపోర్ట్ ఈస్ నాట్ అన్కండిషనల్. హరీష్ గారు, మీరు ఏది చేస్తే, హరీష్ గారు అంటే నాకు ఇష్టం, మీరు ఏ దుర్మార్గం చేసినా నువ్వు హరీష్ని అభిమానిస్తున్నావు కదా, ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకుంటావు? ప్రశ్నిస్తున్నారు. తప్పులు చేసిన చోట మంచి ఉన్న దగ్గర మంచి అంటాం, మంచి లేని చోట లేదంటాం. రైట్. వెన్ యూ గో టు ఏ పోలింగ్ బూత్ ఎన్నికలప్పుడు ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. ఏ పార్టీ పర్ఫెక్ట్ చెప్పనా? హరీష్ గారు సొంత పార్టీ పెట్టుకుంటే హరీష్ గారికి అది పర్ఫెక్ట్. అంతే. ఆ పార్టీ మీకు అనుగుణంగా, మీరు మీ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. లేనప్పుడు ఇంకేం చేస్తాం? ఉన్నంతలో ఎవరు మేరకు చూసుకుంటాం. అంతే కదా. దట్స్ ఆల్ వి డూ. రైట్. ఇవాళ ఏంటంటే మోడీ గారు భక్తులు ఉన్నారనుకోండి, ఆయన ఏ యదవ పని చేసినా విరోచితంగా గొడవకు దిగుతారు. ఇట్స్ వెరీ సింపుల్. ఐ ర్యాన్ ఏ సింపుల్ స్టాటిస్టిక్. 10 సంవత్సరాలు యూపీఏ పాలించింది, 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం పాలించింది. ఊరికే పోలిస్తే ఇట్ ఈస్ ఎ టెరబుల్ పర్ఫార్మెన్స్ ఎన్డీఏ. అవునండి. ఆబ్జెక్టివ్లీ మీరు జీడిపి దగ్గర నుంచి మొదలు పెడితే ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఆటోమొబైల్ సేల్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, ఇన్ ఎవ్రీ వే. ఐ మీన్, ఐ న్యూ దట్ ఫ్రమ్ గెట్ గో దట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. ఆయన హిందుత్వ అజెండా చేశాడు కానీ ఎకనామిక్ అజెండా వాజ్ వెరీ పువర్. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ వెన్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రజెంటెడ్ యూ బీ వెరీ ప్రౌడ్. మీరు బీజేపీ అభిమానులు అనుకోండి, యూ గర్వపడండి. ఆయన చేసిన హిందుత్వ అజెండాకి నేను అనుకూలం కాదు, కానీ మీరు అనుకూలం కదా. యూ ఫీల్ గుడ్ అబౌట్ రామ్ జన్మభూమి, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఆర్టికల్ 370 తీసేశాడు కదా, యూ ఫీల్ గుడ్ అబౌట్ ట్రిపుల్ తలాక్, మీకు సిటిజన్షిప్ ఏదో తీసుకొచ్చాడు కదా, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, గ్రేట్. బట్ డోంట్ బీ బ్లైండ్ టు హిస్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎకానమీ. రైట్. ఇవాళ బీజేపీ రైట్ వింగ్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిందంటే అద్భుతాలు జరగాలి ఆ భారతదేశంలో. He failed because of his ignorance. అప్పటికి జీడిపి ఇంప్రూవ్ అవ్వలేదంటారు సార్ మనది అవుట్పుట్ అండ్ ఆల్. అండ్ మోర్ ఓవర్ we have become the 5th largest GDP, 5th largest economy అంటారు. భారతదేశం ఒక దేశ అభివృద్ధిని ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ద్వారా కొలుస్తాం. అవునండి. వి మెజర్ ఇట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో 10 yearsలో గత ప్రభుత్వం ఎంత పెరిగింది,
10 yearsలో ఈ ప్రభుత్వం ఎంత పెరిగింది పోల్చుకుంటే హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సబ్పార్. అప్పుడు జీడిపి పెరిగింది. జీడిపి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. వీఆర్ ఎ డెవలపింగ్ కంట్రీ. జీడిపి ఎప్పుడు పెరుగుతుంది? జీడిపి 1% పెరిగిందా, 3% పెరిగిందా, 6 పెరిగిందా, 9 పెరిగిందా అనేది ముఖ్యం. ఇప్పుడు చైనా ఉంది, మనకంటే 4.5 times ఎక్కువ పెరిగింది కదా. దే హ్యావ్ గ్రోన్ డబుల్ డిజిట్. అవునండి. ఫర్ మెనీ ఇయర్స్ వైల్ వీఆర్ డూయింగ్ 4-5%. మనం పెరగలేదంటే మనం పెరిగాం, వాళ్ళు పెరిగారు. కానీ మనకంటే వాళ్ళు చాలా వేగంగా పెరిగారు. అవునండి. సో దాట్ వే హీ హెస్ ఫాలన్ బిహైండ్ క్వైట్. ఇలాంటి అండర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళతో నడుస్తున్నారు మరి? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు ఉన్నాయి. ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్స్. ఇవాళ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుప్పిట్లోనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గుప్పిట్లోనే ఉంటారు. బికాస్ సిబిఐ ఈజ్ దేర్, ఈడీ ఈజ్ దేర్, ఐటీ ఈజ్ దేర్, దెన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ దేర్. అది ఎట్లా తట్టుకోలేరు కదా. సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళతో కలిస్తే తప్పితే రాజకీయంగా మన మనుగడ ఉండదు. అవునండి. ఎన్నికల్లో పోటీ చేయలేము. కాబట్టి ద నెంబర్ ఆఫ్ బీజేపీకి ఎంత ఉందండి? 1% కూడా లేదు. ఐ కాల్ దెమ్ 0.5% పార్టీ. 0.84. మరి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు? బెదిరించి తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు బెదిరించి తీసుకున్నారు. నోబడి విల్ గివ్. ఎందుకు ఇస్తారు మీరు 0.5% పార్టీకి అన్ని సీట్లు? ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ హౌ దే హావ్ గ్రాబ్డ్ ఇట్. చక్రవర్తి గారు, ఇందాక మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ డన్ వండర్స్ టు హైదరాబాద్. హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఐటీ ఇన్ హైదరాబాద్ అంటారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు వై కుడెంట్ హీ రిప్లికేట్ ద సేమ్ థింగ్ ఇన్ అమరావతి ఆర్ విజయవాడ ఆర్ వైజాగ్? అక్కడ 5 ఏళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డిడ్ దిస్ ఇన్ ద 90s, 1995-96 టైంలో, వెన్ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా చాలామందికి తెలియదు. అప్పుడు ఒక కంప్యూటర్ తీసుకురావాలంటే కస్టమ్స్ ఇష్యూస్ అయ్యాయి. ఆ టైంలో హీ కుడ్ గెట్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ ద యుఎస్. ఇప్పుడు అతనికి అంతా తెలుసు, హీ నోస్ ద గేమ్, బట్ వై కుడెంట్ హీ డూ ద సేమ్ థింగ్? సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్. బట్ హవెవర్ ఐ ఆల్సో థింక్ ఆయన చేసినప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలించాయి ఆయనకి. ఇక్కడ కదా హైదరాబాద్ వాజ్ ప్రైమ్డ్ ఫర్ గ్రోత్. భారతదేశంలో ఐటీ రెవల్యూషన్ అప్పుడే స్టార్ట్ అయింది. బెంగళూరు హెస్ టేకెన్ ఎ డామినెంట్ రోల్. కరెక్ట్ అండి. సో హీస్ విజన్ ఈజ్ హీ పిక్డ్ ఇట్ అప్. ఇది చాలా ముఖ్యమైన సెక్టర్, దీంతో చాలా గ్రోత్ వస్తుంది. అండ్ హీ రియలైజ్డ్ అనదర్ థింగ్ ఈజ్ హీ గివ్స్ ఇన్సెంటివ్స్. ఉచితంగా భూములు ఇవ్వటం, వాళ్ళని అట్రాక్ట్ చేయటం. వాళ్ళకున్న అడ్డంకులు, భారతదేశంలో అతిపెద్ద అడ్డంకులు లైసెన్స్ రాజమంది. బ్యూరోక్రాట్స్ సాయశక్తుల నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తారు, సాయం చేయడానికి కాదు. మీకు ఎన్నో ఉదాహరణలు ఇస్తాను. ఎనీ ప్రాబ్లం, రీసెంట్లీ ఐ సా ఊబర్ షటిల్ అని ఒకటి వచ్చింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సర్వీస్. పొల్యూషన్ తగ్గించుద్ది, అందరికీ ట్రావెల్ కన్వీనియన్స్. లైసెన్స్ లేదు, పర్మిట్ లేదు. అరే లైసెన్స్ లేకపోతే ఇచ్చే మార్గం చూడండి. దాన్ని మూసేయాలి. ఫస్ట్ ముయ్యి యూ షట్ ఇట్ డౌన్ ఫస్ట్. ఊబర్ కమ్యూట్ అని వచ్చింది. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ షేరింగ్, ముయ్యాలి అంతే. ఫస్ట్ ఏంది లైసెన్స్ ముయ్యి. అరే లైసెన్స్ లేదు, ఇచ్చే మార్గం. యూ షుడ్ బి ఎ ఫెసిలిటేటర్. మన బ్యూరోక్రసీ మైండ్ సెట్ ఈస్ క్లోజ్. ఎందుకంటే అన్ని మేమే కంట్రోల్ చేస్తాం. దర్ కంట్రోల్ ఫ్రీక్స్. హీ క్లియర్స్ ఎ లాట్ ఆఫ్ దీస్ హర్డల్స్. ఆయనకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం ఆ పెద్ద అడ్డంకులు తొలగించి వాళ్ళకి కాస్త చౌకగా భూములు ఇచ్చి ఇట్ డిడ్ వండర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిస్టమ్. వీలైన దగ్గర కొంచెం ట్యాక్స్ బ్రేక్లు, ఇన్సెంటివ్స్ అవి కూడా ఇస్తారు. ఇప్పుడు కియా వచ్చింది అనంతపురంలో, దే వర్ గివెన్ ట్యాక్స్ బ్రేక్స్, జిఎస్టీ బ్రేక్స్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ థింక్ ద సేమ్ ప్రతి రోగానికి అదే మందు పనిచేయదు. అవునండి. అండ్ ఐ థింక్ ఈజ్ అ లిటిల్ వీక్ ఇన్ హిస్ ఎకనామిక్ ఐడియాలజీ. పర్సనల్లీ ఐ ఫీల్ ఆయన బై డిజైనా బై ఫ్లూకా హీ ఫిగర్డ్ దిస్ అవుట్. ఏది కంపెనీలో తీసుకురావాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, భూములు కానీ ట్యాక్స్, అండ్ లెట్ దెమ్ గ్రో అండ్ దిల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, విచ్ ఇస్ పర్ఫెక్ట్. బట్ ఇట్ మ్యాక్రో ఎకానమీ వాట్ కాజెస్ అంటే ఆర్థిక ప్రగతి ఎట్లా, సంపద కింద నుంచి గ్రాస్ రూట్స్ నుంచి ఎట్లా వస్తుంది? ఐ డోంట్ థింక్ హీ అప్లైడ్ హిస్ మైండ్ టు ఇట్ ఇన్ మై ఒపీనియన్. బికాస్ ఆ జిఎస్టీలు, మద్యం మీద వేసే పన్నులు, సమాజంలో కింది స్థాయిలో ఉండే వాళ్ళ కష్టాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కష్టాలు, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కష్టాలు, బిల్డింగ్ పర్మిషన్ కష్టాలు, ఇవన్నీ కూడా మన ఎకానమీని కిందికి లాగుతుంటాయి. ద పుల్ అవర్ ఆయన పెట్రోల్ మీద విపరీతంగా వేస్తారు పన్నులు. జిఎస్టీలు మెడలోంచి వసూలు చేస్తారు. అసలు జిఎస్టీ డెడ్ లైన్ వస్తుందంటే ఈజ్ లైక్ బిగ్ ఆన్ టాక్సేషన్, హైయెస్ట్ ఫ్యూయల్ ట్యాక్సెస్. సో హీ లవ్స్ ట్యాక్సెస్, బట్ హీ డజంట్ రియలైజ్ ట్యాక్సెస్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ ద ఎకానమీ. అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే ఎవరో పెద్ద కంపెనీలు రావాలి, లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, దట్ ఈస్ వేర్ ఈజ్ ఆల్ ఈజ్ మైండ్ ఇస్, విచ్ ఈస్ నాట్ బ్యాడ్, విచ్ ఈస్ గుడ్, బట్ ఇట్ నీడ్స్ మోర్. A lot more can be done. In fact, I'll tell you, Super 6 అనౌన్స్ చేసినప్పుడు
So we were actively, fighting against Jagan Mohan Reddy government and doing our best. I said the Super 6 again goes to who? The segment of voters, ఎవరైతే మనం ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారో, వైసీపీకి ఓట్లు వేసే వాళ్ళని ఆకర్షించడానికి తీసుకొచ్చింది సూపర్ 6. అవునండి. కానీ టీడీపీ మెయిన్ బేస్ మిడిల్ క్లాస్. దెన్ వీ సెడ్ యూ షుడ్ యాక్చువల్లీ డూ మిడిల్ క్లాస్ సూపర్ 6. మిడిల్ క్లాస్ సూపర్ 6లో ఏం చేస్తాం? విద్యుత్ ధరలు తగ్గిస్తాం ప్రజలకి, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గిస్తాం, ఇళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇళ్ళ రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గిద్దాం, రైట్, మోటార్ సైకిళ్ళు వాహనాల మీద ట్యాక్సులు తగ్గిద్దాం. అట్లా వీ కేమ్ విత్ 6 షార్ట్ డౌన్. బట్ ఐ డోంట్ థింక్ హిస్ ఎకనామిక్ ఐడియాలజీ, ఆయనకున్న ఆలోచనల పరిధిలో ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్స్ హౌ ఇంపార్టెంట్ ఇది. ప్రజల సంపద ప్రజల దగ్గర ఉంటే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతా ఉన్న విషయం మీద అవగాహన ఆయనకున్నట్లు నాకు అనిపించదు. అండ్ దట్ ఈస్ పార్షల్లీ వై ఐ థింక్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎకనామిక్ డిస్ట్రెస్ ఇన్ ఏపీ. హెవీ ట్యాక్సేషను, హెవీ కరప్షన్ ఈవెన్ టుడే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. సో ఇది సేమ్ ఐటీ రెవల్యూషన్ అక్కడ ఎందుకు రిప్లికేట్ చేయలేకపోతున్నారని, వెన్ యూ కుడ్ డూ దిస్ 30 years ago. నో, హైదరాబాద్ ఈజ్ అ ఫార్మిడబుల్ కాంపిటీషన్ కదా. సో మీరు అక్కడ డిబేట్ అండి ఇక్కడ జనాలకి, ఎస్పెషల్లీ యూత్కి కానీ చాలా మందికి, సార్ ఐటీ అనేది బెంగళూరు ఇస్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, రైట్, ఈవెన్ టుడే. బట్ బెంగళూరు నోబడి క్లెయిమ్స్, no single person claims to be the face of IT revolution in Bangalore. I think SM Krishna garu anukuntanu. Of course he takes a little credit, right? కానీ ఎవరికి కూడా తెలియదు కూడా. సేమ్ విత్ చెన్నై also has got a formidable IT business exports and all. So is Pune. Chennai doesn't have. I mean, Chennai is manufacturing ఈ ఐఫోన్లు చేసి ఈ మధ్య వాళ్ళు దే ఆర్ కీప్ క్లెయిమింగ్ దట్ ఇట్స్ టెక్నాలజీ, బట్ నాట్ మచ్. ఐ థింక్ మై ఒపీనియన్, ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ నంబర్స్ మ్యాజిక్ ఇన్ చెన్నై. బట్ Pune being a tier 2 city, Noida, Gurgaon. సో అక్కడ ఎవరు కూడా వీ డోంట్ సీ ఎ సింగిల్ పర్సన్ ఒకరి ఫేస్ చూసి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఐటీ అని చెప్పేసి. బట్ వై ఇస్ దిస్ డిబేట్ విత్ హైదరాబాద్ అండ్ చంద్రబాబు నాయుడు గారు? There is no debate. He's just a great marketing person. He markets himself really well. I don't blame him for it. Chennai had a good economic base. Okay. Bangalore had a good economic base. అసలు మీకు సౌత్ ఇండియా అంటే బెంగళూరు, చెన్నై. హైదరాబాద్ అసలు రేడార్లో లేదు కదా. He brought Hyderabad onto the radar, right? There are టాంజిబుల్, అంటే మనం చూడగలచ్చు ఆయన చేసిన పనులు, రైట్. ఎయిర్పోర్టు, ORR, ISB, IIIT, ఎనీ నెంబర్, నల్సార్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైటెక్ సిటీ బిల్డింగ్, దాని తర్వాత ఆ ప్లానింగ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్. ఇన్ఫ్యాక్ట్ హీ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మెట్రో. దాని తర్వాత హీ లాస్ట్ పవర్, బట్ మెట్రో ప్లానింగ్ అండ్ డిజైన్ అండ్ ఆ స్టేజ్ వరకు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ డిడ్ బ్రింగ్ and he brought Bill Gates ni Hyderabad తీసుకురావడం when it was not even nowhere on the radar is a significant thing. On top of it, is a good marketer, and I never blame any politician for being a great marketer. However, you missed one more thing. Asal prapanchaనికి Silicon Valley, California, who is the father? There is no father. It's an orphan. It came on its own. But okay, fine. I have no beef with you marketing yourself as a visionary and a technology, and you brought Hyderabad. No problem. దానివల్ల మనకు జరిగే నష్టమేం లేదు. But there are other areas where I feel, he lacks. But your question has still not been answered. Why does AP not do well? It is a long process. ఒక పక్క హైదరాబాద్ కాంపిటీషన్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి కదా. ఏం చేస్తారు మీరు? ఐటీ అంటే దెర్ ఇస్ నో, మీకు హ్యూమన్ రిసోర్స్ ఆర్ ద మెయిన్ థింగ్, కరెక్ట్, రైట్. ఓవర్ నైట్ మీకు విజయవాడలో హ్యూమన్ రిసోర్స్, వైజాగ్ కొంత డెవలప్ చేస్తున్నారు. It will take a long while for the development to come, and IT companies demand undali. పాత రోజుల్లో ఉన్న గ్రోత్ ఇప్పుడు లేదు కదా. It was growing exponentially at one point, but that growth today is not there. Lot of companies కి incentives ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. వైజాగ్లో ల్యాండ్ is very expensive. They built the buildings, బిల్డింగ్లు కట్టి ఉద్యోగులు లేరు. మళ్ళీ గొడవ చేస్తే బికాజ్ ఏదో దాని కండిషన్లో ఇంతమంది ఉద్యోగులు రావాలని, ఏదో BPO నెలకు 25,000 జీతం వచ్చే ఉద్యోగాలు పెట్టేస్తారు, అయిపోయింది, జస్ట్ టు మీట్ ద రిక్వైర్మెంట్. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్ విల్ టేక్ టైమ్. దీస్ థింగ్స్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. గోయింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ అబౌట్ స్టార్స్ అండ్ ఫిల్మ్ స్టార్స్. ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్ ఇన్ పాలిటిక్స్ సౌత్ ఇండియాలో ఉన్నంతగా ర్యాంపంట్గా ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. అఫ్కోర్స్ నార్త్లో లిటిల్, కానీ ఇంత సక్సెస్ అయిన వాళ్ళు MGR గారి నుంచి కానీ, NTR గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన సౌత్ ఇండియన్స్కి ఎందుకు అలా? రాజకీయాలంటే ఫిల్మ్ స్టార్స్ ఎందుకు వస్తారు? ఫిల్మ్ స్టార్స్ని ఎందుకు ఆదరిస్తారు? ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు రాజకీయాల్లోకి? ఒక కామన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు సీఎం అవుతాడో,
అంటే మనకు సక్సెస్ అయిన ఫిల్మ్ స్టార్సే కనిపిస్తారు కానీ లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫెయిల్డ్ యాక్చువల్లీ. దేర్ మెనీ ఫిల్మ్ స్టార్స్ రీసెంట్లీ వీఆర్ రన్నింగ్ త్రూ టు సీ. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్డ్ స్టార్స్ అండి. ఇన్ జనరల్ ఈ రాజకీయాలు అంటే ఫిల్మ్ స్టార్స్ ఎందుకు వస్తారు? ఇప్పుడు చూస్తే కొత్తగా తమిళ్లో కూడా టీవీకే విజయ్ గారు తమిళగా వెట్రి కలకం స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ కమల్ హాసన్ hasn't succeeded much, రజనీకాంత్ hasn't succeeded much. 200 దేశాలు ఉన్నాయండి నాకు తెలిసి. చైనా కూడా చాలా పెద్ద దేశం. యూఎస్ కూడా ఉందండి, హాలీవుడ్. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. కానీ ఫిల్మ్ స్టార్స్ సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. No, it's an excellent question. I don't have an answer for it, but I'll tell you this, right? నాకు సమాధానం లేదు. I don't have a crystal ball. ఈ పిచ్చి నుంచి మనం బయటపడ్డాను, మన జనాలు ఎట్లా బయటపడాలి? బట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. జనాలు బయటపడాల్సిన అవసరం ఉందా కూడా, ఓకే, విల్ గెట్ టు దాట్. కాకపోతే ఒకటేంటంటే రాజకీయాల్లో రాణించడానికి మీకు గుర్తింపు కావాలి. ఫస్ట్ మీరెవరో ప్రజలకు తెలియాలి. సినిమాలు గివ్స్ యూ ఈజీ యాక్సెస్. మీరు సినిమాల్లో ఉంటే అందరికి కనిపిస్తారు, అందరికి తెలుసు మీరెవరో, మీ పేరు ఏంటి అనేది. కాబట్టి ఇట్ మేక్స్ ఇట్ ఈజీ. ఎంట్రీ బికమ్స్ చాలా సులువుగా ఎంట్రీ వస్తుంది. సినిమా వాళ్ళకి దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజకీయాల్లో కూడా సినిమాల్లో లాగానే గుర్తింపు చాలా అవసరం. ప్రజలకి ఎవరు ఈ వ్యక్తి అనేది తెలియాలి. సినిమాల్లో పనిచేస్తారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉండటం సహజం. బట్ దాన్ని మళ్ళీ మీరు అడిగేది ఏంటంటే సినిమాలు అన్ని దేశాల్లో ఉన్నాయిగా, భారతదేశం ఒకటే కాదుగా, హాలీవుడ్ కూడా ఉంది. హాలీవుడ్ ఈజ్ ఇంకా పెద్ద మూవీ ఇండస్ట్రీ. సో నో, ఐ డోంట్ నో. మన తెలుగు తమిళ్ సినిమా హీరోస్కే ఎక్కువ, వాళ్ళకే ప్రజాసేవ చేయాలని ఎందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన తెలుగు తమిళ్ వాళ్ళకు ఉన్నది. ఈవెన్ కన్నడలో కూడా మన యొక్క హీరోలను చూడండి సార్, రాజ్ కుమార్ గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కువ పాలిటిక్స్లోకి రాలేదండి. సేమ్ విత్ మలయాళం ఇండస్ట్రీ. ఓన్లీ తెలుగు అండ్ తమిళ్ వాళ్ళకి సినిమాలకి, ఇక్కడ హీరోలకే ప్రజాసేవ చేయాలని కోరిక, చైతన్యం ఎక్కువ ఉంది. ఎందుకని అలా ఏమన్నా? ఐ డోంట్ నో. ఐ రియలీ డోంట్ నో హరీష్. ఇఫ్ యూ నో, యూ లెట్ మీ నో. నాకు తెలీదు, నేను అంటే ఆలోచించలేదు. అండ్ ఐ డోంట్ నో. ఇక్కడ జనాలదే తప్పు సార్. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో, తమిళనాడు అండ్ తెలుగు స్టేట్స్లో ఉన్నంత ఫుట్ఫాల్ సినిమా థియేటర్స్లో ఇక్కడ కట్ అయ్యింది టికెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కట్ అవ్వవు సార్. అంటే తప్పే ఉంది. ఐ మీన్ దిస్ ఇస్ ద హోల్ పార్ట్ ఆఫ్ అబౌట్ లివింగ్. మనం బతికేదే టు హ్యావ్ ఎ గుడ్ టైమ్. ఐ మీన్ చాలా కొద్ది కాలం ఉంటాం ఈ భూప్రపంచంలో. అవునండి. ఇఫ్ యూ లైక్ మూవీస్, ఐ లవ్ మూవీస్. ఓకే, లెట్ మీ టేక్ దట్. ఐ లవ్ మూవీస్. ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇండియన్ మూవీస్. జనాలు ఇరుచుకుపడతారు ఇండియన్ సినిమా నచ్చదంటే. ఐ ఫీల్ వీ డూ ఎ టెరబుల్ జాబ్ విత్ అవర్ మూవీస్. బట్ జనరలీ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మూవీస్. ప్రత్యేకంగా అమెరికన్ మీడియా కాంటెంట్, బోత్ హాలీవుడ్ సినిమాలు, మళ్ళీ యూరోపియన్ సినిమాలు నచ్చవు, అదే మీతో. అండ్ అమెరికన్ సిరీస్ ఆల్సో, టీవీ సిరీస్ ఆల్ ఐ యూజువల్లీ లైక్. అండ్ అట్లానే అసలు ఇండియన్ సినిమాలు నచ్చవు అన్ను. చాలా సినిమాలు నాకు నచ్చుతాయి. ఐ మీన్ దర్ ఇస్ గ్రేట్ నెంబర్ ఆఫ్ మూవీస్. కాలేజ్లో ఉన్నప్పుడు గీతాంజలి, శివ వాజ్ లైక్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ. ఐ మీన్ నెవర్. శివకు ముందు ఒక రకంగా ఉండే సినిమాలు మొత్తం అసలు సినిమాలే మారిపోయాయి. ఇట్స్ లైక్ ఎ సీ చేంజ్ ఇన్ హౌ సినిమాలు ఎట్లా తీస్తారు అనేది. ట్రెండ్ సెటర్స్ వస్తాయి కదండి. ట్రెండ్ సెటర్లో అసలు కంప్లీట్ రివల్యూషనరీ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫ్యాషన్ చేంజ్ అయినట్లు కాదు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి అనేది సినిమా, అంటే మీ టైంలో అర్జున్ రెడ్డి ఐ డోంట్ నో. నాకు అసలు ఎంతమంది చెప్పారో ఫ్రెండ్స్ చూడమని, ఇది నీ జాన్రా అసలు నీకు మామూలుగా నచ్చదు అని. మై క్లోజ్ ఫ్రెండ్స్ టోల్డ్. పంపించారు. 5 నిమిషాలు కూడా నాకు నీరసం వచ్చింది, చూడలేకపోయా. అంత వల్గారిటీ నేను తట్టుకోలేదు. ఐ కుడెంట్ గెట్ పాస్ 5 minutes. 2-3 సార్లు ట్రై చేశాను. అంతమంది చెప్పారు. ఓకే, ఐ డోంట్ నో. నాకు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఈవెన్ వల్గర్. 5 నిమిషాలు చూసిన తర్వాత చూడలేకపోయాను. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. నాకు సినిమాలు రియాలిటీ దగ్గర ఉంటే నచ్చవు. దే హ్యావ్ టు బి సినిమాటిక్గా ఉండాలి. నాకు తెలుగు సినిమాలో బీభత్సంగా నచ్చేది ఏంటంటే పాటలు. ఐ లవ్ ద సాంగ్స్. సో సినిమా పాటలు చూస్తాను. సినిమా స్టోరీ మాత్రం మనోళ్ళు ఎంత అరాచకం చేస్తారో చెప్పలేను అసలు. దే డూ అన్ని కోట్లు ఖర్చు పెడతారు, దాంట్లో 100 స్టోరీ మీద ఖర్చు పెట్టిన సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మన పాటలు చాలా బాగుంటాయి. మన యాక్టర్లు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన హీరోలను పక్కన పెడితే ఈ ప్రివిలేజ్డ్ హీరోస్ కొంత దే ఆర్ నాట్ సో గ్రేట్, బట్ ద అదర్ యాక్టర్స్, మీ కమెడియన్స్ కానివ్వండి, విలన్స్ కానివ్వండి, దట్స్ ఎ ప్యూర్ టాలెంట్, రైట్? కొరియోగ్రాఫర్స్ ఆర్ అమేజింగ్. కాస్ట్యూమ్స్ కూడా బాగానే చేస్తున్నారు ఇప్పుడు.
ఫోటోగ్రఫీ ఈజ్ గుడ్, అసలు పాటలు బ్రహ్మాండంగా రాస్తున్నారు. ఎనీథింగ్ యూ వాంట్ ఎ వెరీ నైస్ మెలోడీ సాంగ్, దే బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ దేర్. ఐటమ్ నెంబర్లు అద్భుతంగా రాస్తారు. అసలు ఏం ఐటమ్ నెంబర్, ఐ సీ ఏ లాట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఐటమ్ నెంబర్ సాంగ్స్. సో ఎక్కడ పోద్దంటే స్టోరీ, అదేంటో మన వాళ్ళు స్టోరీ మీద వర్క్ చేయరు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఆ స్టోరీ మనకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రీగింగ్ అండ్ కొంచెం ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్గా ఉండకపోతే అసలు చూడలేం. అండ్ ద ఓన్లీ వన్ హూ యూస్ టు డూ దట్ వాజ్ రామ్ గోపాల్ వర్మ. ఆయనకి ఏమైపోయిందో మనకు తెలియదు. ఇట్ ఈస్ ఎ ట్రాజడీ. ఐ ఫీల్ సో సాడ్ ఫర్ హిమ్. అసలు ఏమి పొటెన్షియల్ అండి. వెన్ ఐ సా శివ ఇట్స్ లైక్ సచ్ ఎ, అండ్ క్షణక్షణం అద్భుతమైన సినిమా అసలు. ఓన్లీ రామ్ గోపాల్ వర్మ కెన్ డూ ఇట్. అంత గ్రేట్ డైరెక్టర్, అండ్ దెన్ ఇట్ వాజ్ సచ్ ఏ డౌన్ హిల్. ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటెడ్. And I think we as Telugu community have lost a great director. To what we have lost him to, I don't know. But it's a tragedy. No, we can always wish for a comeback kadandi. ఎక్కడ అంత చెత్త చెదారం, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. ఈజ్ ఇంక్రెడిబుల్ ఇంటెలిజెంట్ కదా, క్రియేటివ్, బట్ ఇట్ ఈస్ ఛానల్డ్ ఇన్ ఎ రాంగ్ వే. స్లీజ్ అండ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టాక్ మన అందరిలో ఉంటుంది. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి పబ్లిక్ అండ్ అగ్లీగా ఉండనవసరం లేదు. అగ్లీనెస్ క్యాన్ బి పుట్ బిహైండ్ ద స్క్రీన్స్. ఇప్పుడు క్షణక్షణం లాంటి సినిమా ఎవరు తీస్తారండి? ఎవరు తీయలేరు. సరే, క్షణక్షణం తర్వాత కాస్త బాగున్న సినిమా ఆ తరహాలో కొంచెం అన్నా ఉంది అంటే, మొన్న సత్య వాజ్ ఎ గ్రేట్ మూవీ అండి. సత్య వాజ్ ఎ గుడ్ మూవీ. దాని తర్వాత కొంత సత్య వాజ్ ఎ గుడ్ మూవీ, బట్ నథింగ్ లైక్ క్షణక్షణం అండ్ శివ. ఐ మీన్ దోస్ ఆర్ లైక్ ఆఫ్ ద చార్ట్స్ ఎక్స్ట్రాడినరీ మూవీస్. ఈ మధ్య మహేష్ బాబుది ఒక సినిమా వచ్చింది, ఆ టాక్సీ అని ఒక పాట ఉంటుంది దాంట్లో. మొన్నని రీరన్ కూడా వచ్చింది. తెలియదండి ఈ మధ్య సినిమాలు. దే థింక్ ఈజ్ ఎ గాడ్, దేవుళ్ళ చూస్తుంటారు చూసారు. ఈ మధ్య రాలేదు పాత సినిమా, దే డిడ్ ఎ రీ-రిలీజ్, కలేజా. ఇట్ హ్యాస్ లైక్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ క్షణక్షణం. సో దట్ మూవీ ఐ లైక్. సో నేను అంటే కంప్లీట్లీ సినిమాలు నచ్చవన్ను, 10లో 9 సినిమాలు నచ్చవు నాకు. తెలుగు సినిమాలు అయితేనే నచ్చవు, హిందీ అసలు నచ్చవు. అంటే హిందీ అసలు నేను కనెక్ట్ అవ్వను, చాలా కష్టం నాకు కనెక్ట్ అవ్వటం. ఐ అండర్స్టాండ్ హిందీ వెరీ వెల్, కనెక్ట్ అసలు హిందీ అసలు చూడను. తెలుగు సినిమాలు ప్రయత్నిస్తే నచ్చవు, ఐ డోంట్ లైక్. గుడ్ సార్, మీకు మీ సినిమా యాంగిల్ కూడా తెలిసింది. బట్ గుడ్ సినిమాటిక్ బ్రిలియన్స్ కూడా ఉంది, మీకు మంచి టేస్ట్ ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్ అండి. మోదీ గవర్నమెంట్కి వద్దామండి. మోదీ గారు 2014లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, బీజేపీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పారు, నేను కరప్షన్ని ఎలిమినేట్ చేస్తాను, ఎరాడికేట్ చేస్తానన్నారు. నా ఖాంగా నా ఖానే దూంగా అని సంథింగ్ అన్నారండి. కానీ ఇయర్ 2014లో కరప్షన్ ఇండెక్స్ ఉంటుంది కదండి, అప్పుడు మన ర్యాంక్ 85 అనమాట, లీస్ట్ కరప్ట్ దాంట్లో 85. ఈరోజు 2024లో అది 96. అందరికీ తెలుసు కరప్షన్ అప్పటికి ఇప్పటికీ పెరిగిందని. చిన్న గవర్నమెంట్ ఆఫీసర్స్, తెలంగాణ స్టేట్ గురించి చెప్తున్నాను సార్, నేను ఫాలో అవుతాను కాబట్టి ఇక్కడ న్యూస్. పవర్ ఇండస్ట్రీలో, ఇరిగేషన్లో బేసిక్ ఎంప్లాయీస్ అన్న గ్రూప్ 1 ఆఫీసర్స్ 100 కోట్లు సంపాదిస్తున్నారు అవినీతి. రీసెంట్గా న్యూస్లో మీరు చూస్తుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట 50 కోట్లు బ్లాక్ మనీ ఎవరైనా వైట్ చేసిస్తే దానికి ఒక కోటి రూపాయల కమిషన్ కూడా ఇస్తానన్నారంట. వాషింగ్ ద మనీ అంటారు. లాండరీ, మనీ లాండరింగ్. ఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 100 కోట్లలో అవినీతి చేస్తున్నారు. సో మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? ఏమీ చేయలేరు. నేను వచ్చి అవినీతిని నిర్మూలిస్తా అంటే నిర్మూలించలేరు. నిర్మూలించకపోయినా అట్లీస్ట్ కట్టడైనా చేయలేరు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ ఆల్ ఆఫ్ యూ ఆర్ డిసిల్యూషన్డ్. ఓకే, మీరు ప్రభుత్వానికి అపారమైన అధికారాలు ఇచ్చి, ప్రభుత్వానికి లక్షల కోట్ల బడ్జెట్లు ఇచ్చి అవినీతి చేయొద్దు అంటే బెల్లం పెట్టి ఈగలు రావద్దు అంటే, ఎందుకు బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయి. వీ నీడ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్స్ వేర్ వీ ఐసోలేట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ దిస్ ప్రాక్టీసెస్. దేర్ వాజ్ ఎ టైమ్, చంద్రబాబు నాయుడు గారు విజనరీ యుఫోరియా బాగా ఉండేది కదా, ఇది హైటెక్ సిటీ అండ్ లాట్ ఆఫ్ దిస్ బిజినెసెస్ కమింగ్, అండ్ ద హోల్ కంట్రీ లవ్డ్ హిమ్. ఆ టైంలో హీ బ్రాట్ లాట్ ఆఫ్ దీస్ చేంజెస్. మీ సేవ, ఈ సేవలు ఇవన్నీ వచ్చాయి. దట్ ఈస్ హౌ యూ ఎలిమినేట్ కరప్షన్. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? సో వాట్ వెంట్ రాంగ్ అండ్ ఆఫ్టర్ దట్? నో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం, ట్రాఫిక్ వెళ్తుంది, నాకు రోజు ఫ్రస్ట్రేషన్ ఇదే. మనం లెఫ్ట్ టర్న్, ఫ్రీ లెఫ్ట్ టర్న్ కదా, మనం ఆగనవసరంగా లెఫ్ట్ టర్న్కి సిగ్నల్ దగ్గర వాడు స్ట్రైట్ పోయాడు వచ్చి అన్ని బ్లాక్ చేస్తాడు. పోలీసు వాడు అక్కడే ఉంటాడు, ట్రాఫిక్ వాడు. వాడికి ఇది కాదు ముఖ్యం, నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావా, నీకు లైసెన్స్ ఉందా, నీ బండికి రియర్ వ్యూ మిర్రర్ ఉందా, డబ్బులు. కర్ణాటక డీజీపీ, మరి ఇప్పుడు ఆయన పెట్టాడో లేదో తెలియదు, పాత ఆయన
అసలు పోలీసులు ఆపొద్దామని అన్నాడు. ఎందుకు ఆపుతారండి పోలీసులు? అట్లీస్ట్ నీకు ఏదో తప్పన్నా చేసి ఉండాలి కదా. సరే ఏదో తాగి నడిపిస్తున్న అనుమానం ఉంటే సరే అది ఇట్స్ బిగ్గర్ థింగ్, ఆపొచ్చు. మిమ్మల్ని లైసెన్స్ ఆపాడంటే అది లైసెన్స్ కాదు, డబ్బులు వసూళ్ళకి. మనం ఏం మాట్లాడాం? యూ హ్యావ్ టు సెపరేట్, యూ హ్యావ్ టు మినిమైజ్ ద గవర్నమెంట్ ఇంటర్ఫేస్ విత్ పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో అదే సార్, ఇదన్నీ తెలుసు, అందరూ కరప్ట్ అని తెలుసు. అందరూ కరప్ట్ కాదు. కరప్షన్కి సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వ భూమిక సమాజంలో తగ్గినప్పుడు వీ షుడ్ ట్రై టు ప్రైవేటైజ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. వీలైనంత జరిగినప్పుడు అప్పుడు కానీ మీకు అవినీతి అదుపులోకి రాదు. ఆ సిస్టమిక్ ప్రాబ్లం మనం గుర్తించనంత కాలం, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేయమంటే దోపిడీ, పిచ్చి దోపిడీ, తెగబడి దోపిడీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్తాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు నేను ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను, బస్తీ మే సవాల్. ఒక్క ఆఫీస్ చూపించండి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లంచం తీసుకుంది, ఒక పోలీస్ స్టేషన్ చూపించండి లంచం తీసుకుంది. సో యూ అట్లీస్ట్ ట్రై టు ప్రైవేటైజ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, ఎంత వీలైతే అంత, సో దట్ సమ్ కరప్షన్ విల్, ఆర్ యూ యూస్ టెక్నాలజీ. లైసెన్స్లు రిజిస్ట్రేషన్లు ఉండాలా, యూ కమ్ అప్ విత్ సమ్ టెక్నాలజీ సొల్యూషన్. నో హ్యూమన్ ఇన్వాల్వ్. హ్యూమన్ని పెట్టారో దోచుకుంటాడు వాడు. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ సైకాలజీ. ఇట్ ఈస్ కాల్డ్ రెంట్ కలెక్షన్. అంటే మీకు ఆ అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు అద్దె వసూలు చేయటం అనేది మనిషి నైజం. అది గుర్తించిన రోజు సమాజంలో కరప్షన్ ఎట్లా తగ్గించాలని ఆలోచన, దానికి కావాల్సిన పరిష్కారాలు మీకు దొరుకుతాయి. సో మీరేమంటారంటే వన్ ఆఫ్ ద కీ సొల్యూషన్స్ ఈజ్ ప్రైవేటైజేషన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి ప్రైవేటైజేషన్. వేర్ ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఫీజిబుల్, అట్లీస్ట్ యూజ్ టెక్నాలజీ సో దట్ దెర్ ఇస్ నో ఇంటర్ఫేస్. ఒక్కసారి మీరు అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు కస్టమ్స్ ఉందండి, బీభత్సమైన దోపిడీ కస్టమ్స్లో. అవునండి. ఆ షిప్ యార్డ్లో దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఎగుమతులు చేయనీరు, దిగుమతులు చేయనీరు. ఎవరన్నా మీలాంటి హరీష్ వచ్చి నాకు ఒక మంచి ఐడియా ఉంది, విదేశాల నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని రీప్యాకేజ్ చేసి ఇండియాలో అమ్మాలంటే మిమ్మల్ని నరకం చూపిస్తారండి. జలగల రక్తం తాగేస్తారు. రక్తం తాగి 6 నెలలకు కూడా రాదు మీ ప్రోడక్ట్, చెప్తున్నాను. సో అదే అమెరికా ఉంది, $500 వరకు మీరు ఇక్కడ ప్యాకెట్లు వేసి సీల్ వేసి పంపిస్తే వెళ్ళిపోద్ది, మీ కస్టమర్ ఇంటికి వెళ్ళిపోద్ది. With hardly any stops, rarely they stop. అందుట్లేదో ఉందండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ ఫైండ్ సొల్యూషన్స్ వేర్ దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్. మీరు ప్రభుత్వాధికారిని నమ్మి వాడిని ఇంప్లిమెంట్ చేయరా అంటే 100% దోపిడీ. అండ్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్స్ వేర్ దట్ ఇంటర్ఫేస్ డజంట్ హ్యాపెన్, ఈదర్ ప్రైవేటైజేషన్ ఆర్ టెక్నాలజీ. దీస్ ఆర్ ద 2 ways యూ షుడ్ డూ. ఆర్ డీరెగ్యులేషన్, చట్టాలు పీక్ పారేయండి. ఇప్పుడు ఇందాక ఊబర్ గురించి మాట్లాడాను, పీకేండా లైసెన్స్ ఏంటి? హరీష్ ఇంకో 3 ఎక్కించుకొని హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్కి వెళ్ళడానికి లైసెన్స్ కావాలంటాడు. ఏం తొక్కల లైసెన్స్ తీసి పారదొబ్బాయి, యూ గెట్ రిడ్ ఆఫ్ ద లైసెన్స్. లైసెన్స్ రాదంటే అదే కదా. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినండి కరెక్టేనండి, నాకు తెలుసు కూడా. కానీ వీ డోంట్ సీ ఎనీ ఫ్రూట్ in this matter. We don't see a light because you haven't figured out the problem. We haven't figured out. The problem is worsening day by day అండి. ఎందుకంటే 90s లో అండి నేను లోక్ సత్తా మూవ్మెంట్ జేపీ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అన్నా హజారే గారి మూవ్మెంట్ 2010-11లో ఐఏసీ, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అని చాలా, అప్పుడు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్స్ అనమాట. అప్పుడు నేను బాగా ఫాలో అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఉండేవాని, అప్పుడు 1-2 అక్కడ అటెండ్ కూడా అయ్యాను. ఆ తర్వాత లోక్పాల్, దట్ వాజ్ నలిఫైడ్. మళ్ళీ చూస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే ఢిల్లీలో 2014-12 అనుకుంటాను, ఐ హ్యాడ్ యువతకి ఎంతోమందికి హోప్ ఉండింది, బట్ అది కూడా పోయింది. అన్నీ చూస్తుంటే యువతకి, నాకు కూడా హోప్ లేదండి, ఇంకా అది మారదు. నేపాల్ లాంటి సిచ్యువేషన్ మన దగ్గర కూడా వస్తే అప్పుడేమన్నా మన దగ్గర మార్పు చూస్తాం. ఎట్లా వచ్చింది మార్పు? మీరు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనకు 1990sలో సంక్షోభం వచ్చిందా, ఆర్థిక సంక్షోభం. We went for liberalization. It was not driven out of belief. మనం ఆర్థిక సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొస్తే మన దేశం బాగుపడుతుందని కాదు. గతి లేక గత్యంతరంలోకి చేసాం. శ్రీలంకలో వచ్చిందా? ఎవరు గెలిచారు? కమ్యూనిస్టులు గెలిచారు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు. సో వేర్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ పాలనలో ఒక దేశం బాగుపడ్డది ఎక్కడన్నా ఉందా? లేదండి, లేదు. సో ఐ డోంట్ నో. రెవల్యూషన్ కాదు, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలకు అర్థం కావాలి, మనలాంటి వాళ్ళు 10 మందికి చెప్పాలి. అండ్ ఈవెన్ లోక్సత్తా ఐ క్లోజ్లీ ఫాలోడ్. దే హ్యావ్ నాట్ గివెన్ ద రైట్ ప్రిస్క్రిప్షన్. అవినీతి, అన్యాయం, అరాచకం, దుర్మార్గం దేశాన్ని నాశనం చేస్తుంది అన్నారు, రైట్? బట్ ద సొల్యూషన్ ఈజ్ వేర్ దే ఫాల్టర్డ్. ఆఫ్టన్ ఐ యూస్ టు టాక్ టు పీపుల్. ఏమనేవాళ్ళు అంటే,
మేము చాలా మంచోళ్ళం, మా పార్టీ మంచోళ్ళ పార్టీ, మేము అవినీతికి పాల్పడం. అరే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. దట్ ఈస్ నాట్ ద థింగ్. వాట్ ఈజ్ యువర్ పాలసీ ప్రిస్క్రిప్షన్? ఇది అవినీతి అనేది మనిషి నైజంలో ఉంది. మీకు అపారమైన అధికారాలు ఇస్తే దాన్ని అడ్డు పెట్టుకొని దోచుకుంటారు. ఓకే, హరీష్ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు, జయప్రకాష్ నారాయణ లాంటి ఒకరో ఇద్దరు, జేడి లక్ష్మీనారాయణ లాంటి ఒకరో ఇద్దరు, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కాదనట్లేరు. వాళ్ళ మీద నడవదు సిస్టమ్. 98%, 98% కరప్ట్ ఉన్నప్పుడు 2% కాదు, 99% ఎందుకు కరప్ట్ అయ్యారు, దాన్ని ఎట్లా ఆపాలనేది ఆలోచించాలి. సో ఎందుకు సార్ ఇండియన్స్ 98% మారల్లీ కరప్ట్ అయిపోయారు? లేదు, అవ్వలేదంటారా? వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ సిస్టమ్ అండి. మన ధర్మాలు, మన వేదాలు అన్నీ మనకు చాలా మంచిని ఉద్బోధిస్తున్నాయి. మనం నిర్మించుకున్న సోషలిస్ట్ విధానం మన 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 సమాజాన్ని, మన దేశాన్ని ఇట్ ఈస్ అ క్యాన్సర్ ఈటింగ్ ఇన్సైడ్ అవుట్. ఆ వ్యవస్థ మన సమాజం కానీ మనుషులకు కానీ సంబంధం, ఈ సిస్టమ్ తీసుకెళ్ళి మీరు ఏ దేశంలో ఎక్కడైనా పెట్టండి, ఇట్లే చచ్చుద్ది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ నేచర్. Human nature, you have to understand. Harish, to want to prosper is in our genes. డబ్బు సంపాదించాలి, బాగుపడాలి అనేది మన జీన్స్లో ఉంది, తప్పు కాదు అది. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్లో ఉంటారో మీరు, కష్టపడి ఇన్నోవేటివ్ బుద్ధి బలంతో, రెక్కల శక్తితో సమాజానికి అవసరమై చేసి సంపాదిస్తారు. ప్రభుత్వంలో ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తారు. కాబట్టి అధికారాన్ని నిర్వీర్యం చేయాలి. యూ హ్యావ్ టు రెడ్యూస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద సొసైటీ అండ్ ద కరప్షన్ గోస్ అవే ఆటోమేటికలీ. అండ్ ఓకే, ప్రభుత్వం లేకుండా ఉండదు కదా, అసలు ఆ మిగిలిన కొంచెం ప్రభుత్వానికి మనం స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకోవచ్చు, జాగ్రత్తగా గమనించుకోవచ్చు. బట్ అసలు మన సమాజంలో ప్రభుత్వానికి ఇంత పెద్ద భూమికి ఇచ్చిన తర్వాత ఇన్ని పన్నులు వసూలు చేసి లక్షల కోట్లు, అక్కడ తెలంగాణలో ఒక 3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కోట్లు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు, ఎన్ని రకాల పన్నులు, జిఎస్టీ అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. నాకు అసలు ప్రపంచవ్యాప్తంగా ఉంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మీన్స్. కార్పొరేషన్ అంటే ఒక కాగితం అంతే, 10 మంది కలుసుకొని చూస్తూ వాళ్ళందరూ మళ్ళీ అందుట్లో పనిచేసేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతుంటారు. కట్టిన తర్వాత మళ్ళీ కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటాడు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్సులతోటి మనం చావగొట్టేసి ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీలు, ఫీజులు, కట్టిన గ్యారంటీ లేదు ఆ ఇల్లు మీదని, వాళ్ళేం గ్యారంటీ ఇవ్వరు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంత శక్తి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అవినీతి సహజం. దాన్ని అడ్డుకోవాలి అంటే వాళ్ళ ఆ శక్తుల్ని నిర్వీర్యం చేయాలి. సార్, అవినీతి చేసే రాజకీయ నాయకులు కానీ అధికారులకు కానీ వెన్నులో వణుకు పుట్టేట్టు చేసేట్టు ఏమైనా మ్యాజిక్ పిల్ ఉంటుందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్, ఎనీ క్విక్ ఆన్సర్, ర్యాండమ్లీ, ప్రాబ్లీ ఎనీ బిల్ ఆర్ యాక్ట్ ఆర్? No, that is not how we should solve it. That is not the way to solve it. ఇలా చేస్తే వెంటనే ఓవర్ నైట్ మనం డిమానిటైజేషన్ ట్రై చేశారు సార్, దే వర్ నాట్ సక్సెస్ఫుల్. ఇట్ విల్ నాట్ వర్క్ సార్. మీకు అదే చెప్తున్నాను, ఇది వ్యవస్థలో ఉన్న సమస్య. ఇట్స్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. ఒకటి వెళ్ళలో బాగా పేరుకుపోయింది అన్నమాట ఇది. అది దాని నిర్మాణంలో లోపం. ఆ నిర్మాణ లోపాన్ని సవరించాలి. ఇట్ విల్ బి ఎ లాంగ్ రోడ్. ప్రజలు దాన్ని గుర్తించి ప్రభుత్వ భూమికి ఎట్లా తగ్గించాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోతున్నాం అండి, ఈ ప్రభుత్వ అధికారుల చేతుల్లో కాకుండా ఇంకేం చేయొచ్చు? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. కెన్ వి పుట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఇన్ బ్లాక్ చైన్? ఓకే, రైట్. గుడ్ ఐడియా. సో దట్ ఇట్స్ పర్ఫెక్ట్లీ డిఫైన్డ్. బ్లాక్ చైన్లో ఓనర్షిప్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, మారుకుంటూ వస్తుంది కదా. అవునండి. థింగ్స్ లైక్ దాట్. ఇప్పుడు పోలీసు ఏమి దోచుకుంటారండి మన కళ్ళ ముందే ట్రాఫిక్ పోలీసులు. ఫైండ్ ఎ టెక్నాలజీ సొల్యూషన్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పరు మన స్టేట్ డీజీపీ, వై డజంట్ హి నాట్ సే ఎవరు ఆపొద్దు? కర్ణాటకలో చెప్పారుగా, ఎందుకు ఆపుతావు నువ్వు అసలు? సి, యు ఆర్ ఓన్లీ గిల్టీ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రూవెన్. మీరు నేరం ప్రూవ్ కానంత వరకు యు ఆర్ ఇన్నోసెంట్. యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. దట్ ఈస్ ద ఫ్రేజ్ ఐ వాంటెడ్ టు యూస్. ఎందుకు ఆపుతావు? నువ్వు ఏం చేసావని ఆపుతావు? పోలీసుడు ఎందుకు ఆపుతాడు మిమ్మల్ని? యాక్సిడెంట్ అయిన తర్వాత హరీష్ యాక్సిడెంట్ అయింది, లైసెన్స్ చూపి, రిజిస్ట్రేషన్ చూపి, ఊరిగా ఆపు, వందివ్వు అంటాడేంటి? మరి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఆల్సో వీఆర్ నాట్ ఫైటింగ్ బ్యాక్ అగేన్స్ట్ ద సిస్టమ్ దట్ ఈస్ సో కరప్ట్. మనం వీఆర్ నాట్ ఫైటింగ్ బ్యాక్ అంటున్నారు కానీ కాంట్రరీ టు దట్ షాకింగ్ ఏంటంటే వీఆర్ కరప్షన్ని ఈజీగా తీసుకుంటున్నాం. ఫలానా ఆఫీసర్ 100 కోట్లు తిన్నాడంట. దట్స్ నాట్ కమింగ్ యాజ్ అ షాకర్ టు మీ. సో ఇస్ ఫర్ ఎవ్రీబడి కదండి. కరప్షన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.
ఫలానా రాజకీయ నాయకులు 1,00,000 కోట్లు తింటున్నారంటాడు, 10,000 కోట్లు తింటున్నారంటాడు. ఇంత పేద దేశంలో అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తున్నామే. మళ్ళీ మళ్ళీ అదే రాజకీయ నాయకుడిని పిలిచి మరీ ఓట్లేసి గెలిపిస్తున్నాం కదా. ఎందుకని? మారాల్సింది మనం కదా, మన ఆలోచనలు మారాలి కదా. మారాలి, మరి మారేవాళ్ళు చెప్పాలి. యూనో మొత్తం సమాజం అట్లా అయిపోయిందంటే మరి అయిపోయింది. యూనో వాట్ కెన్ వీ డూ? వీ డోంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ సిస్టమ్. ఒక విషవలయం అంటాం కదా, విషియస్ సైకిల్ ఈజ్ వాట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో విషవలయం. ఆ విషవలయంలో చిక్కుకున్నాం. ఎట్లా బయటికి రావాలి అంటే యూనో దట్ ఈస్ వాట్ ఐ సెడ్. పోయినసారి వైసీపీ ప్రభుత్వం నవరత్నాలను చేసింది. అన్యాయం, దుర్మార్గం, రాష్ట్రం దివాలా తీస్తుంది, 10 లక్షల కోట్ల అప్పు అన్నాం అని సూపర్ 6 అన్నారు. సపోజిట్లీ ద ప్రోగ్రెసివ్ పార్టీ, సపోజిట్లీ ప్రోగ్రెసివ్ పార్టీ సూపర్ 6 అంది. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 18లో వచ్చే ఎన్నికల్లో విపరీతంగా గొడవ చేశారు. ఏది? కేసీఆర్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని దివాలా పట్టించింది ఈ మొత్తం ఉచితాలతో అని. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఆయన టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉచితాలు ఇచ్చాడుగా. సార్ ఉచితాలు అంటున్నారు, వీటిని బహిరంగ లంచాలు అనొచ్చా? ప్రజలకు ఇచ్చే లంచాలే కదండి. 18 ఏళ్ళ అమ్మాయి, వయసున్న అమ్మాయికి పెన్షన్ అంటారు, ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో ఉందని. ఐ డోంట్ నో. నేను పెన్షన్ అంటున్నాను. నేను వై నాట్, వై షుడ్ ఐ నాట్ కాల్ ఇట్ పెన్షన్? లేకపోతే ఇంకేమంటారు? ఎందుకు ఇస్తున్నారు మీరు? లంచాలే కదండి. అది ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరిని మహిళలు రోడ్డు ఎక్కి నాకు ఫ్రీగా ఆర్టీసీ బస్సు కావాలని ధర్నాలు చేశారండి? సో వీళ్ళు అదే సార్, ఇది ఉచితాలు అనకూడదు కదా. లంచాలు ఇస్తున్నారు కదా జనాలకి, ప్రజలకి. ఎలక్షన్ టైంలో అండర్ ద టేబుల్ ఇస్తారు లంచాలు. ఓటుకు 2,000, 3,000, 5,000. ఎలక్షన్స్ అయిపోయాక నెల ఇంటికి లంచాలు వచ్చేస్తాయి, మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నో, మీరు చెప్పే ప్రతిదీ ఈజ్ వాట్ డ్రైవ్స్ మీ టు డూ వాట్ ఐ డూ. అందరూ ఇంకో 10 మంది తోడై సమాజంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తే మార్పు వస్తుంది. కానీ సమస్యని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళీ ఇంకో అరవింద్ కేజ్రీవాల్ వస్తాడు, అవినీతి నిర్మూలిస్తా అంటాడు, ఏమీ జరగదు. సో లెట్ us నాట్ డూ దాట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు సమస్య రూట్ కాజ్ ఎక్కడుందో తెలియకుండా ఎంతమంది నాయకులు వచ్చినా, అన్నా హజారే వచ్చినా, అరవింద్ కేజ్రీవాల్ వచ్చినా, జయప్రకాష్ నారాయణ వచ్చినా మారదు. అండ్ దట్ ఈస్ వై దే హ్యావ్ ఫెయిల్డ్. వాట్ ఈస్ అరవింద్ కేజ్రీవాల్ అకాంప్లిష్డ్? ఇంకొక లెఫ్టిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. అవునండి, హీఈస్ ఎ హార్డ్ కోర్ లెఫ్టిస్ట్. హీ హాజ్ నాట్ అచీవ్డ్ మచ్. ఏమి మార్పు రాలేదు. సో మార్పు రావాలంటే సైద్ధాంతిక మార్పు, ప్రజల ఆలోచనలో మార్పు రావాలా. దట్ ఈస్ ద కోర్ థింగ్ దట్ నీడ్స్ టు హ్యాపెన్. దగ్గర వస్తుంది అంటారా? మీకు ప్రయత్నం చేయాలి. చేయటం మన ధర్మం. వచ్చుదా రాదా భగవంతుడికి తెలుసు. నేను అదే అంటున్నాను సార్, ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది వచ్చి ఎవరు ప్రయత్నం చేయలేదు. దేర్ హ్యాస్ నెవర్ బీన్ అన్ ఎర్నెస్ట్ ఎఫర్ట్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ వన్ అటెంప్ట్ ఇన్ స్వతంత్ర పార్టీ 1970s. మిను మస్తానీ ఆయన అక్కడ ఉన్నాడు. బిఆర్ షెనాయ్ ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు. బిఆర్ షెనాయ్ వాజ్ అన్ ఐడియాలగ్. నా ఐడియాలజీ ఈజ్ ఆస్ట్రియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ వేర్ ఐ కమ్ ఫ్రమ్. బిఆర్ షెనాయ్ వాజ్ అన్ ఆస్ట్రియన్ ఇన్ 1960s. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, సుబోధ్ షెనాయ్. ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అండ్ మిను మస్తానీ అండ్ రాజగోపాలాచారి వాళ్ళు పార్టీ పెట్టారు. దే వర్ వెరీ సక్సెస్ఫుల్. 50 ఎంపీ సీట్లు వచ్చాయి, మీకు తెలుసో లేదో. దట్ వాజ్ ద లాస్ట్ టైమ్. బట్ నెవర్ ఇన్ ఇండియన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీ ఇంక్లూడింగ్ లోక్సత్తా జేపీ హ్యాస్ ఎవర్ కమ్యూనికేటెడ్ వెరీ క్లియర్లీ టు పీపుల్. ఈ కరప్షన్ సమస్యకు కానీ, భారతదేశ ఆర్థిక వెనకబాటుతనానికి కానీ సరైన పరిష్కారం ఏంటని చెప్పిన వాళ్ళు లేరు ఈరోజు కూడా. నో, దేర్ హ్యావ్ నాట్ బీన్. వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నారు, బట్ నాట్ ఇండియన్స్. we've terribly failed in communicating to Indian people. ఇవాళ భారతదేశంలో ఐడియాలజీ, ఇంటలెక్చువల్ ఐడియాలజీ అంటే మేధావి అంటే లెఫ్టే. క్యాపిటలిజం అంటే నవ్వుతారు మన దగ్గర అసలు. యూనో క్యాపిటలిజం హౌ ఓల్డ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఫ్రమ్ 6th century BC. లావ్ జూ, టావ్ శిష్యుడు లావ్ జూ 6th century BCలో హీ అబ్జర్వ్డ్, ఇదేంటి వింతగా ఉంది, మన రాజుగారు ఎక్కువ జోక్యం చేసుకోకుండా వదిలేస్తే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతున్నామే, ప్రభుత్వం సాయం చేయట్లేదు, ప్రభుత్వం నష్టం చేస్తుంది. He observed in 6th century BC. Tao Tzu is who we consider as one of the first thinkers of the ideology of freedom, of the ideology of capitalism. దాని తర్వాత అదర్ ఫ్రెంచ్ ఫైనాన్స్ మినిస్టర్, ఐ కాంట్ రికాల్ హిజ్ నేమ్, వాళ్ళ దేశం అభివృద్ధి చెందాలి, ఏం చేస్తే బాగుంటుందని పెద్ద పెద్ద వ్యాపారస్తులందరిని పిలిచాడు దేశంలో. పిలిస్తే వాళ్ళందరూ వెళ్ళారు. ఇట్లా ఫ్రాన్స్లో ఆర్థిక అభివృద్ధి జరగాలి, ఏం చేయాలంటారు అంటే లైసే ఫేర్ అన్నారు.
అంటే ఏంటంటే మహాప్రభు నువ్వేం చేయనవసరం లేదు, నువ్వు ఏం చేయకపోతేనే మాకు 10,000, డోంట్ డూ ఎనీథింగ్, మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొని మా సావు మమ్మల్ని సావని, దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాను. దట్స్ వేర్ లాయిస్ ఎఫేర్ కేమ్ ఫ్రమ్. అండ్ దెన్ ఆడమ్ స్మిత్ వాజ్ ఐ థింక్ 1600s or 1500s he wrote a book called Wealth of Nations. ఎన్ని వందల సంవత్సరాల క్రితం వెల్త్ ఆఫ్ నేషన్స్. వాట్ ఈ సెడ్, ఒక దేశం సంపన్న దేశం కావాలంటే ఏం కావాలి అని 1500లో 1600లో రాశాడు పుస్తకం. హూ ఈస్ టీచింగ్? ఇండియాలో ఎవరు మాట్లాడారు నాకు చెప్పరా ఒక పేరు? అదే సార్, జయప్రకాష్ నారాయణ గారు ఎంతసేపు అవినీతి 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 అన్నారే కానీ యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్ ఆఫ్ వాట్ ఈజ్ కాజింగ్ ఇట్. దీని రూట్ కాజ్ ఎక్కడ? రూట్ కాజ్ ఈజ్ వీ హ్యావ్ గివెన్ టూ మచ్ పవర్ టు ద గవర్నమెంట్. మీ కలెక్టర్కి, మీ ఎంఆర్ఓకి, మీ పోలీస్ అధికారులకి అపారమైన అధికారులు ఇస్తే వాడు దోచుకుంటాడు. అంటే గవర్నమెంట్లెస్ సొసైటీ రావాలంటారా ఈవెన్చువలీ? మినిమం గవర్నమెంట్ సొసైటీ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ద సొల్యూషన్. దాని తర్వాత కొంత కరప్షన్ ఉంటుంది కాదన్ను, దాన్ని అడ్డుకుంటాం, దానికి చేయాల్సింది చెయ్యాలి. బట్ ప్రైమరీ థింగ్ ఈజ్ పాలనలో, సమాజంలో ప్రభుత్వం కొన్ని వెరీ బేసిక్ థింగ్స్ చేయాలి. మిగిలిన ప్రజలకు వదిలేయండి. ఆస్తి హక్కులు సృష్టించాలి, ప్రజలకు ఇచ్చేయాలి, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, బ్రహ్మాండంగా దేశాన్ని అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చెయ్యవు, ప్రజలు చేస్తారు. ప్రజలు చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాలి. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిలాసఫీ విచ్ నో బడీ టాక్స్. మీ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు, మీ అన్నా హజారే మాట్లాడు, మీ జేపీ గారు హూ ఈజ్ వెరీ డియర్ టు మీ, ఐ లైక్ హిమ్ బికాజ్ ఉన్నోళ్ళు ఎంతో కొంత మాట్లాడదు, ఆయన ఒక్కడే కదా, ఇంకోరున్నారు జేపీ గారు. లేకపోతే నాకు అసలు భారతదేశంలో ఇంకోరు ఆ మాత్రం మాట్లాడారు. ఇప్పుడు జేపీ గారు ఉన్నారనుకోండి, కాస్త ఆ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఆర్టీసీ దరిద్రం అంటారు, కొంచెం మాట్లాడతాడు ఆయన. ఇంకా అసలు ఆయన తప్పితే ఇంకోరు లేరు. అదే సార్, ఐ డోంట్ సీ ఎనీబడి. అది ఎందుకని లేరు? సోషలిజం బ్రెయిన్ వాష్డ్ మన దేశంలో. నెహ్రూ గారి పాలనలో, దాని తర్వాత ఇందిరాగాంధీ పాలనలో ఇతర ఇంటలెక్చువల్ థాట్ హ్యాస్ బిన్ కిల్డ్ టు ఎ పాయింట్. రాజ్యాంగంలో పెట్టారు సోషలిజాన్ని. వీఆర్ ఎ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మరి నాలాంటి వాడు ఏం కావాలి? రేపు నేను రాజకీయ పార్టీ పెడితే, క్యాపిటలిస్ట్ పార్టీ, నేను సోషలిజాన్ని నమ్ముతున్నాను రాసివ్వాలి. That is how bad it is. So we have destroyed our country from inside out. There is a cancer in the society that has to be removed. అది లేకుండా మీరు ఎంతమంది గొప్ప నాయకులు వచ్చినా, ఎంతమంది పవన్ కళ్యాణ్లో చూకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, చంద్రబాబు నాయుడులు వచ్చినా, రేవంత్ రెడ్డిలు వచ్చినా, మోడీలు వచ్చినా ఏం మారదు. యూ కీప్ సీయింగ్. మీరే అడిగారు ఆ ప్రశ్న, ఏంటండి ఇంతమంది వస్తున్నారు, అందరూ వస్తారు, ఇది చేస్తాం, అది ఏమి జరగదు. ఎందుకంటే శక్తిహీనులు. దేర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, వాళ్ళ ఆశయం మంచిది, వాళ్ళ ఆలోచన మంచిది, వాళ్ళ మార్పు తేవాలనుకుంటే మంచిది. కానీ దాన్ని ఇఫ్ దే డోంట్ నో హౌ టు డూ ఇట్, హౌ విల్ యూ డూ ఇట్? మీకు తెలియాలి కదా ఎట్లా చేయాలో. అవినీతి ఎట్లా తగ్గించాలి అన్న సరైన మందు మీకు దొరకనంత కాలం అవినీతి తగ్గిస్తా అంటే, ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఎట్లా తగ్గాలో మీకు మందు కావాలి కదా. మందు లేకపోతే క్యాన్సర్ అట్లే ఉంటుంది, తగ్గాలని అందరికీ ఉంటుంది. అదే సార్, మీరు అన్నట్టుగా మన యువత ఒక సీరియస్ ఐడియాలజికల్ డిస్కషన్, డైలాగ్ జరగట్లేదు సొసైటీలో. యూత్ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఎట్ ఆల్. ఒకప్పుడు ఉండేది సార్, యూనో స్వాతంత్రోద్యమం టైంలో 1970s, 60s, 80s కూడా జరిగింది. కానీ ఈ కాలం యువతకి, మన యువత ఇప్పుడు ఎందులో బిజీ ఉన్నారంటే సోషల్ మీడియా రీల్స్లో మా హీరో గొప్ప అంటే లేదు, మా హీరో గొప్ప, మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప, లేదు మా తోక హీరో అంటే మా పీక హీరో అని వీటిలో బిజీగా ఉండిపోయారు సార్. అందుకే నేను ఐ డోంట్ సీ దట్ నేపాల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హియర్. నేను 2006లో సార్ 2006లో రంగ్ దే బసంతి అని ఒక సినిమా రిలీజ్ అయింది సార్. మీకు రంగ్ దే బసంతి చూసారు కదా. చూసినప్పుడు బయటకు వచ్చి 2 రోజులు బాగా ఆలోచించా. అది తెలుసు కదా, అక్కడ కరప్షన్, డిఫెన్స్లో మినిస్టర్ కొంత గుర్తుంది, డిఫెన్స్ గుడ్ మూవీ, డిఫెన్స్లో మినిస్టర్ కరప్షన్ చేయడం వల్ల అందులో మాధవన్ గారు చనిపోతారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి యూత్ చంపేస్తారు. 1 fine day గోస్ ఫర్ ఎ మార్నింగ్ వాక్, అక్కడ చంపేస్తారు. చాలా ఇన్స్పైర్ అయ్యా. ఇండియాలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది అవ్వాలంటే ఏం దారిగా అనిపించట్లేదు. 1 fine day అందరూ రోడ్ల మీదకి వచ్చే అందరు కరప్ట్ అఫీషియల్స్ని, కరప్ట్ పొలిటీషియన్స్ని ఒక్కసారిగా లేపేస్తే అట్లీస్ట్ అదైనా సొల్యూషన్ దొరుకుతుందా అంటారు అని ఆలోచిస్తారు. అఫ్కోర్స్ దట్ ఇస్ రాంగ్, అలా అనిపిస్తుంది అనమాట. అనిపించవచ్చు అండ్ ఐ విష్ ఇట్ వాజ్ ద సొల్యూషన్, బట్ ఇట్ డజంట్. ఒక సెక్షన్ వెళ్ళిపోతే ఇంకో సెక్షన్ వచ్చి రిప్లేస్ చేస్తాం. యూ అండర్స్టాండ్? ఎందుకంటే మీరు సిస్టమ్ని మార్చలేదు. అండ్ అగైన్ మీ ఆలోచన మీ వయస్సుని రిఫ్లెక్ట్ చేస్తుంది, రైట్? అండ్ దట్ ఈస్ వేర్ ఆల్ ద అప్రైజింగ్స్ ఇన్ నేపాల్, what happened in Sri Lanka, in many other countries also, they haven't yielded in a better government because you haven't really figured out the right solution. Kabatti the most troubling part, మీరు అడిగిన ప్రశ్నలో బాగా
ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే మన యువతకు రాజకీయాల్లో ఆసక్తి ఎందుకు తగ్గింది? ఎందుకంటే మనమే చంపేశాం. రాజకీయాలంటే చాలా తప్పు. కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఈ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో రాజకీయాలు ఉండకూడదు. వాడు ఎంతసేపు చదువుకోవాలి అంటే రాజకీయాలు చదువు కదా, మరి సమాజం ఎట్లా బాగుపడుద్ది? ఒకప్పుడు కాలేజీల్లో ఎన్నికలు అంటే చాలా పెద్ద విషయం. అండ్ దెర్ యూస్ బి బిగ్ డిబేట్స్ అండ్ బ్యాలెట్స్, ఎన్నికలు. ఏమైపోయింది సార్ జేఎన్యూకి, ఉస్మానియాకి? కొంచెం జేఎన్యూలో పర్లేదు, ఇప్పటికీ ఉంది. ఉస్మానియాలో కొంచెం ఉంది. బట్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ వేటి పోతే దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. మోడల్ యుఎన్, MUN అని చేస్తారు. పిల్లలందరూ సంవత్సరానికి ఒకసారి రావటం, చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం, చర్చలు జరపటం, డిబేట్స్ జరపటం, ఏది గ్లోబల్ కరెంట్ అఫైర్స్ మీద, ఇష్యూస్ మీద. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ నౌ. బట్ వీ హ్యావ్ యాక్టివ్లీ కిల్డ్ దట్ ప్రాసెస్. ఎందుకు? కాలేజీలో గొడవలు కావటం, విద్యార్థులు కొట్టుకోవటం, చదువులు పాడు కావటం, పోలీస్ కేసులు పెట్టుకోవటం, సమస్యలు. ఆర్ దే ఇష్యూస్? వెరీ బిగ్ ఇష్యూస్. సొల్యూషన్ ఏంటి? మన పిల్లలకు నేర్పించుకోవాలి. రాజకీయం అన్నా భారతదేశంలో అంటే ఒక స్వేచ్ఛా సమాజంలో మనం ఒకరితో ఒకరు విభేదించే వ్యవస్థ రావాలి. హరీష్ అండ్ చక్రవర్తి డోంట్ హ్యావ్ టు అగ్రీ ఆన్ ఎవ్రీథింగ్. మన ఇద్దరం విభేదించుకోవచ్చు, అట్లా ఒకరినొకరు పొడుచుకోము. దట్ ఈస్ హౌ వీ షుడ్ హ్యావ్ టాట్ అవర్ చిల్డ్రన్. దానికి పరిష్కారం ఏంటి అంటే మన విద్యార్థులకు మనం నేర్పించుకోవాలి. రాజకీయాలంటే శాంతియుతంగా, గొడవలు పడకుండా, ఒకరినొకరు తన్నుకోకుండా, మన వాదన ద్వారా, మన ఆలోచన ద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. అది నేర్పించుకోకుండా అవి కొట్టుకుంటున్నారు, మూసేంటి దుకాణం అంటే, దట్ ఈస్ హౌ వీ షట్ డౌన్ ఆల్ ద పాలిటిక్స్. అది నిజాం కాలేజ్లో ఒకడు పాలిటిక్స్ వాజ్ సచ్ ఎ బిగ్ థింగ్. ఎంతమంది లీడర్స్ వచ్చారండి అసలు నిజాం కాలేజ్ నుంచి? ఏమైపోయి? we've killed, effectively killed. నేను కొన్ని కాలేజ్లో ఆన్ ఫ్రీ మార్కెట్స్, క్యాపిటలిజం మీద లెక్చర్లు ఇస్తుంటే లిటరల్లీ పిల్లలతో మాట్లాడుతుంటే గోడతో మాట్లాడినట్లే. అసలు నేను చెప్పేది ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక క్లీన్ అండ్ యంగ్ పొలిటికల్ పార్టీ పుట్టుకొచ్చే అవకాశం ఉందా? క్లీన్ అండ్ యంగ్ పొలిటికల్ పార్టీ అంటే ఐ మీన్ టు సే పార్టీ విచ్ డజంట్ ప్లే అరౌండ్ నెపోటిజం, రీజియన్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్, కరప్షన్, ఫ్రీ పప్పు, ఫ్రీ ఉప్పు, ఓట్ బ్యాంక్ బుల్షిట్ ఇలాంటివి లేని మీరు చెప్పిన ఏవైతున్నాయో ఈ సమస్యలు అందరినీ తొలిచే సమస్యలు. ఎవరు మాట్లాడరు. అండ్ ఐ డోంట్ నో. సో ఎనీవే, బికాజ్ యూ ఆస్క్డ్, వీ విల్ డెఫినెట్లీ డూ ఏ పొలిటికల్ పార్టీ. ఎప్పుడు అనేది చూడాలి. ఐ డోంట్ నో వాట్. ఇప్పుడు చేసే ప్రయత్నం ఏంటంటే ప్రజల్లో కొంత అవగాహన కలిగించాలి, వాళ్ళలో కొంత ఆసక్తి రేపించాలి, వాళ్ళ కొన్ని పరిష్కారాలు చూపించాలి. అండ్ హౌ ద రియాక్ట్, జస్ట్ గేజింగ్, ఎట్లా రియాక్ట్ అవుతారు ప్రజలు, వీళ్ళకి ఆసక్తి ఉందా? ఇంటరప్ట్ అండి, వి విల్ డూ ఇట్ అంటే మీరు పొలిటికల్ అబ్సల్యూట్లీ. లేదు, నా టైం అంతా ఇంత ఎందుకు వేస్ట్ చేసుకుంటా ఇన్ని మాటలు చెప్పి? డెఫినెట్లీ దెర్ ఇస్ నో క్వశ్చన్. కాదు, తొందరపడొద్దు. మళ్ళీ ఇంకో వైఫల్యం, మళ్ళీ అంటే వైఫల్యానికి భయపడి కాదు, బట్ వీ షుడ్ నాట్ క్రియేట్ అనదర్ మళ్ళీ ఇంకో జనరేషన్ మళ్ళా నిరుత్సాహపడకూడదు. ఉన్నంతలో మన చేతనంతలో ప్రయత్నం చేద్దాం. అట్లనే ఐ డోంట్ హ్యావ్ హ్యూజ్ హోప్స్, బ్రహ్మాండం బద్దలైపోయి పొలిటికల్ పార్టీ పెడితే ఏదో వద్దని కాదు. కనీసం ఒక 5%, 10% ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వీ విల్ హ్యావ్ ఎ సే ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. యూ కెన్ స్టాండ్ దేర్ అండ్ డిమాండ్ సమ్ కన్సెషన్స్. యూ కెన్ క్రియేట్ సమ్ హోప్ కదండి. హోపే కాదు, 10% తోటి చాలా చేయొచ్చు భారతదేశంలో. అదృష్టవశాత్తు 10% తోటి మీరు అమెరికాలో చేయలేరు. వింత ఏంటంటే 2 పార్టీ సిస్టమ్. సో అక్కడ ఉన్న వాళ్ళు ఈ పార్టీలోనే ఆ పార్టీలోనే చేరాలి, కానీ సొంతంగా ఏం చేయలేరు. భారతదేశంలో కొంత వెసులుబాటు ఉంది. ఎట్లా? జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ పవన్ కళ్యాణ్, రైట్? దెర్ ఈస్ అ పార్టీ విత్ 5, 6, 7% ఉన్నా కూడా మీరు కొంత పాలసీ కన్సెషన్స్ డిమాండ్ చేయొచ్చు. పన్నులు తగ్గించమని అడగొచ్చు, స్కూల్ వౌచర్స్ ఇవ్వమని అడగొచ్చు. బట్ కోalition గవర్నమెంట్స్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్ అనుకుంటానండి, ఇజంట్ ఇట్? ఒక్కరిని కొట్టడానికి నలుగురు కలిసి. ఇట్ ఈస్, ఐ ఫైండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్. సమాజానికి అత్యంత హాని చేసేది నియంతృత్వ ప్రభుత్వాలు. కోalition పాలిటిక్స్ కంపెల్ ద గవర్నమెంట్ టు బిహేవ్ ప్రాపర్లీ.
ఇఫ్ యు గివ్ ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చూశారు కదా, అక్కడ మన దగ్గర లోక్సభ, రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, కోర్టులు, అన్ని రాజకీయ వ్యవస్థలు అమెరికాలో. కాంగ్రెస్లో లోవర్ హౌసు, సెనెట్, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, 4 ఒకటే పార్టీలో ఉన్నాయి. అయ్యేసరికి చూస్తున్నారు అరాచకం ఎట్లా ఉందో. సో ప్రభుత్వాలకు అపారమైన అధికారాలు ఇస్తే అరాచకం వెళ్తుంది, నియంతృత్వం వస్తుంది. కాబట్టి ఐ డోంట్ డిస్లైక్ కోalition పాలిటిక్స్ యాజ్ సచ్. ఇట్స్ వెరీ హెల్తీ మెకానిజం. బట్ చైనాలో కూడా నియంతృత్వమే కదండి. బట్ ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ కంట్రీ అనొచ్చు కదా. నియంతృత్వం ఇట్స్ వర్కింగ్ ఓవర్ దేర్. ఎక్కడ వర్కింగ్ అవుతుంది? వెళ్తారా మీరు? చైనాలో పోయి ఉంటారా? అలా కదా. ఫేస్బుక్ ఉందా మీకు? ట్విట్టర్ ఉందా? చైనాలో 4.5 ఇంతల ఆదాయం వస్తున్నా కూడా ఏ భారతీయుడు చైనాకు పోడు. అమెరికా పోతాడు, ఇంగ్లాండ్ పోతాడు, యూరోపియన్ కంట్రీకి వెళ్తాడు, చివరికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, చైనాకు పోరు. లేదు సార్. అయితే మనం ఒకటి ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ అయ్యే కాకుండా దర్ ఆర్ మెనీ అదర్ పారామీటర్స్. చైనా అధ్యక్షుని తిట్టి బతికి బట్టగట్టగలరా? అదే అండి. అయ్యే మన ప్రైమ్ మినిస్టర్ మనం తిట్టి బట్టగలం. నేను రోజు తిడుతున్నాను. వినండి. లిసన్, జాక్ మా విన్నారా? జాక్ మా ఈజ్ లైక్ ఈలాన్ మస్క్ ఆర్ బిల్ గేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఎట్లా ఈజ్ బిల్ గేట్స్ అండ్ ఈలాన్ మస్క్ ఆఫ్ చైనా. అతను దేశాధ్యక్షుడు కూడా ఏమనలేదు. వాళ్ళ బ్యాంక్ ఏదో ఐపీఓకి వెళ్తుంటే ఈ విధంగా ప్రభుత్వం బ్యాంకు వ్యవహారాల్లో, ప్రైవేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే దేశాన్ని నష్టం జరుగుతుంది. మాయమైపోయాడు, ఈ రోజు కనిపించలేడు. వాట్ ఐమ్ సెయింగ్, ఓకే మన దేశంలో ప్రధానమంత్రి నాటికి బతికి బట్టగట్టగలం అంటే మనం అంత నియంతృత్వంలోకి పోలేదు. నేను అందరూ తిడుతున్నామండి. రాహుల్ గాంధీ రోజు ఓట్ చోర్ అంటుంటే. సో ఇట్ ఈజ్ ట్రబులింగ్. మన దేశంలో కూడా స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కుతున్నారు. బట్ మనం అంత దిగజారిపోలేదు. వీఆర్ నాట్ లైక్ పాకిస్తాన్, వీఆర్ నాట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, వీఆర్ నాట్ లైక్ చైనా, వీఆర్ నాట్ లైక్ సింగపూర్ ఈదర్. సింగపూర్లో కూడా మీరు మాట్లాడలేరు. భారతదేశంలో ఈ దేశాలతో పోలిస్తే చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. స్వేచ్ఛా స్వాతంత్రం ఒకటే కాదు సార్. చైనీయులు ఎన్నో విషయాల్లో మీరు అన్నట్టుగానే మనకన్నా 5 రెట్లు జీడిపి ఎక్కువ ఉంది. ఎస్. హ్యాపీనెస్ ఇండెక్స్ వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో హౌ దే మెజర్ హ్యాపీనెస్ ఇండెక్స్. సార్ ప్రెస్ ఫ్రీడమ్ తీసుకుంటే మన దగ్గర అదే పరిస్థితి, అక్కడ అది లేదు. వాళ్ళకి ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కడ లేదు. అదే వాళ్ళకు లేదు, మనకు లేదు. మనకుంది. ఆల్ థింగ్స్ సెడ్ అండ్ డన్. అట్లా మనం బ్లైండ్ కంపారిజన్. థింక్ ఆనెస్ట్లీ, రైట్? ఆనెస్ట్లీ థింక్ అబౌట్. థింక్ ఆనెస్ట్లీ. చాలా డిఫరెన్స్. ఎండ్ ఆఫ్ ది డే వాట్ మ్యాటర్స్ ఇస్ నా జీవితం ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, హౌ హ్యాపీలీ ఐఎమ్ లివింగ్, హౌ హెల్తీలీ ఐఎమ్ లివింగ్, వాట్ అమ్యూనిటీస్, వాట్ ఫెసిలిటీస్, నేను కట్టే ట్యాక్స్ డబ్బులకి న్యాయం జరుగుతుందా లేదా. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నా పైన ఎక్కడ ఉండండి. నాకు స్వాతంత్రం లేదంటే నాకు ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోయినా వేరే వైభవ్ అండ్ ఈక్వలెంట్స్ ఉన్నాయండి అక్కడ. ఎండ్ ఆఫ్ ది డే నా లైఫ్ బాగుండాలి. ఓన్లీ నాకు మసిల్ పవర్ చూపిస్తున్నారంటే ఫైన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అక్కడ ఉన్న నెగిటివ్స్ ఉన్నాయి, కానీ మనిషిగా నేను చెప్పను. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ లివ్ దర్. బంగారు పంజరంలో మీకు అన్నీ పెట్టి పంజరంలో బంధించి అన్నీ ఇస్తే దట్ ఈస్ నాట్ ఎ లైఫ్. ఒక మనిషి మన డిఎన్ఏలో వీఆర్ ఫ్రీ హ్యూమన్ బీయింగ్స్. అసలు మీరు ఒక ప్రావిన్స్ నుంచి ఒక ప్రావిన్స్ పోలేరు. మీ ప్రతి యాక్టివిటీ ఈజ్ ట్రాక్డ్ అండ్ గివెన్ ఎ ర్యాంక్. హరీష్ ఎంత అప్పు చేశాడు, హరీష్ ఏం రాస్తున్నాడు, హరీష్ ఎంత చదువుకున్నాడు, అండ్ దెన్ దే ఆర్ గివెన్ ఎ ర్యాంక్. మీరు ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా కొనుక్కోలేరు ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ బ్యాడ్. గవర్నమెంట్ ఇచ్చే ర్యాంక్. దే ట్రాక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, right? It's a highly monitored society. They look at every aspect of your life with no freedom. ఇప్పుడు కోవిడ్ అప్పుడు వచ్చి ఈడ్స్కి వెళ్ళిపోయారు కొందరు. ఇంతవరకు తెలియదు వాళ్ళు ఎక్కడ పోయారు. యూ కాంట్ లివ్ ఇన్ సచ్ ఎ సొసైటీ. ఐ వుడ్ రాదర్ లివ్ ఇన్ ఇండియా ఎనీ డే కంపేర్డ్ టు చైనా. బట్ ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ లైక్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఎఫర్ట్స్ లాట్ మోర్ ఫ్రీడమ్స్ దాన్ భారతదేశంతో పోలిస్తే అక్కడ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి, రైట్? బట్ మీన్స్ అల్టిమేట్లీ ఇప్పుడున్న ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్లో డెమోక్రటిక్ క్యాపిటలిస్టిక్ మోడల్ వర్క్ చేస్తాయంటారు. అంతకు మించి నాకు బెటర్ మోడల్ కనిపించట్లేదు. ఇఫ్ దెర్ ఈస్ అ బెటర్ మోడల్ ఐ విల్ సబ్స్క్రైబ్ టు ఇట్. వాట్ ఎల్స్ ఈస్ దేర్? యూ టెల్ మీ. డెమోక్రసీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. బై ద వే వీఆర్ నాట్ డెమోక్రటీ. మనం ప్రజాస్వామ్యంగా చాలామంది మన ప్రజాస్వామ్యం వీఆర్ ఎ రిపబ్లిక్. డెమోక్రసీ అంటే మెజారిటీ ఏది చెప్తే అది చెల్లుతుంది. భారతదేశంలో మెజారిటీ ఏది చెప్తే అది చెల్లాలి. మన కాన్స్టిట్యూషన్ అదే ఉంది కదా సార్. మరి వీఆర్ ఎ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, వీఆర్ నాట్ ఎ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. రిపబ్లిక్ ఏంటంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ హ్యావ్ ఫ్రేమ్డ్ సర్టన్ రూల్స్ which is called constitution. Constitution is not democratic. Constitution 2/3 మెజారిటీ కావాలి కదా. 51% ఏదనుకుంటే అది చెల్లదు.
it is 2/3 of the parliament and 50% of the states. Half the states have to agree to any changes. So వాళ్ళు కొన్ని చట్టాలు పెట్టారు, కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ మార్చలేరు, మీరు డెమోక్రసీ ద్వారా మార్చలేరు. అంటే డెమోక్రసీ అంటే 51% ఓట్ల ద్వారా మార్చలేము. సో వీఆర్ రిపబ్లిక్, వీఆర్ కాల్డ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, వీఆర్ నాట్ ఎ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. కాకపోతే పాలకులను ఎంచుకోవటానికి దానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. బట్ ఆల్ థింగ్స్ సెడ్ అండ్ డన్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఐ డోంట్ నో, ఇంతకంటే మెరుగైన వ్యవస్థ ఉంటే తీసుకుంటాను. డెమోక్రసీలో అతి చిన్న ప్రభుత్వం, ప్రభుత్వ భూమికి అతి తక్కువగా, పన్నులు అతి తక్కువగా, చట్టాలు చాలా మితంగా ఉన్న సమాజంలో మీ 90% సమస్యలకు పరిష్కారాలు వాటంతట అవే వస్తాయి. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. ఐఎమ్ లవింగ్ దిస్ డిబేట్ సార్, దిస్ కాన్వర్జేషన్. అదే అసలు ఇంకొక డిఫరెంట్ పాయింట్కి వెళ్దాం. మీరు ఒక చోట అన్నారు, ఉత్తరాదిని దోచుకుని దక్షిణాదికి మొత్తం దోచిపెడుతున్నారని చెప్పేసి. అంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కష్టపడింది, మనం కట్టే ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్కి అంతా ఇచ్చేస్తున్నారని చెప్పేసి. మనం ₹1 ఇస్తే మనకి 40 పైసలు, తెలంగాణ 49. సమ్ అదర్ స్టేట్స్ ఆర్ ఈవెన్ వర్స్ అనుకోండి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఇంకా తక్కువ, కర్ణాటక తక్కువ. ఎగ్జాక్ట్లీ. సో బీహార్ ఈస్ గెటింగ్ సమ్ ₹1 ఇస్తే ₹9 వస్తుంది, యూపీ సమ్ ₹7 ఎట్సెట్రా. సో మీరు అన్నారు. ఇంకోటి ఏంటంటే ఆన్ ద సేమ్ లైన్స్ తెలంగాణ ఉద్యమం గురించి చెప్తాను సార్. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. పోరాడడం వచ్చింది, సపరేట్ స్టేట్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా ఇది చూస్తే మీరు చెప్పినట్టుగా, మీరే చెప్పిన పాయింట్ కూడా ఆన్ ద సేమ్ లైన్స్ అండి. మనం దోచుకుంటున్నారు, మన డబ్బు, మన ఉద్యోగాలు అన్ని పోతున్నాయి నార్త్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రత్యేక దక్షిణ భారతదేశం కోసం ఏమైనా ఉద్యమం వచ్చే అవకాశం ఉందా? ఐ మీన్ సపరేట్ సౌత్ ఇండియా అనే కంట్రీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? నో, ఐ డోంట్ సీ ఇట్ అండ్ ఐల్ టెల్ యూ ఎందుకు రాదనుకుంటున్నానో చెప్తాను. బట్ జస్ట్ లెట్ సో దట్ యు నో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని నేను గట్టిగా వ్యతిరేకించాను. విభజన జరగకుండా నా శాయశక్తుల పోరాటం చేశాను. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాష్ట్రం ఆవిర్భవించాలో చేసిన వాదనలో పసలేదని అప్పుడే నేను గతంలో పుస్తకం రాయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కారణాల ఆధారంగా రాష్ట్రాన్ని విభజించడం తప్పు అని చెప్పాను. తెలుగు జాతి కలిసి బతికితేనే మనం కేంద్రాన్ని ఎదుర్కోగలం. లుక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఐఎమ్ ప్రో రీజనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ దేశాన్ని పాలించవచ్చు, బట్ ప్రాంతీయ పార్టీల వలన ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండాలి. మాది ఫెడరల్ వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వం భూమిక తక్కువగా ఉండాలి, రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువగా ఉండాలి. అండ్ కేంద్ర ప్రభుత్వం ఈ వాదనల ప్రకారం రాష్ట్రాన్ని విభజించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్టేట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మన దేశంలో రాష్ట్రాలు తెలుగు ప్రజలు పోరాటం చేశారు, తెలుగు ప్రజల ఐక్యత కొరకు. తెలుగు ప్రజలే భారతదేశంలోని రాష్ట్రాల ఆవిర్భావన కారణం తెలుగు ప్రజలు మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, మాకు భాషా ఆధారిత రాష్ట్రం కావాలని అడిగారు. దురదృష్టవశాత్తు దాన్ని విడగొట్టడానికి కూడా మనమే కారణమయ్యాం. అండ్ ఇట్ విల్ సెట్ ఏ ప్రెసిడెంట్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ డౌన్ ద రోడ్. ఇవాళ కాదు, చరిత్ర ఇంకా చాలా ఉంది. భవిష్యత్తులో చాలా రాష్ట్రాలు చాలా అల్లకల్లోలాలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కేవలం రాజకీయ అవకాశాల కొరకు రాష్ట్రాన్ని విభజించింది. సో వాట్ ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ వాజ్ ఇట్ ఈస్ స్టిల్ మై స్టాండ్. మీరు వ్యతిరేకిస్తారా? తెలంగాణ విడిపోవడం తప్పే అంటారా? ఐ వాంట్, తెలుగు ప్రజలు చాలా ఘన చరిత్ర ఉంది. అండ్ ఈ డివిజన్ ఏదైతే తీసుకొచ్చారో ఐ నెవర్ సబ్స్క్రైబ్ టు ఇట్. తెలుగు ప్రజల మధ్య తెలంగాణ, ఆంధ్ర అనేది ఇక్కడ నిజాం పాలించాడు, అక్కడ బ్రిటిష్ పాలించారు. దాని మూలంగా మనం విడిపోయి మనం కొట్టుకోవటం ఏంటనేది అసలు ఇట్ ఈస్ ఫర్ మీ ఈజ్ సమ్ అన్యాక్సెప్టబుల్. అండ్ దెన్ ఐవ్ డన్ సోషియో ఎకనామిక్ స్టడీ. అసలు మీకు ఎవిడెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ హార్డ్లీ విజిబుల్. అదే సార్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ నంబర్స్ కదా. No, I've disproved all the numbers. This is the water under the bridge now. All the numbers were wrong. They outrightly wrong. Telangana people are wrong antaru mari. Telangana people kaadu. The arguments that were made was terribly wrong. Ill-conceived, and I wrote a book on it. I was assaulted in Hyderabad when I released my book. Na మీద దాడి చేశారు హైదరాబాద్లో. Okay. You probably are not aware of it.
I've run a pretty significant movement against it during the heat of the movement. నేను చెప్పే వాదన మొదటిది, కేంద్ర ప్రభుత్వం ఆ అభియోగాల ఆధారంగా రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి దే షుడ్ అప్లై ది సేమ్ ప్రిన్సిపల్ టు ఎవ్రీ అదర్ స్టేట్ ఆల్సో. I mean, it is fair, first and foremost. Second thing, what I'm saying is, మనమేమన్నా అమెరికా లాగా సంపన్న రాష్ట్రాలమా? లెట్ ఎవ్రీ స్టేట్ ప్రాస్పర్ ఆన్ దేర్ ఓన్ మెరిట్. ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి అసలు మరి ఆ రకమైన రీడిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే దానికి లెక్క పత్రం ఉండాలిగా. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్లానింగ్ కమిషన్, ఇంకే సమ్ అదర్ కమిషన్ దట్ కమ్స్ విత్ ఎ ఫార్ములా. బట్ దట్ ఫార్ములా ఈజ్ హెవీలీ టిల్టెడ్ టువర్డ్స్ ఫేవరింగ్ సమ్ స్టేట్స్, రైట్? అండ్ మై ఓన్లీ ఆర్గ్యుమెంట్ ఇస్, మనం బాగా కష్టపడి పైకి వస్తూ ఉంటే దెన్ దే కీప్ ఆన్ టేకింగ్ ద మనీ అండ్ గివ్ ఇట్ టు ద అదర్ స్టేట్. లెట్ ఎవ్రీబడి ప్రాస్పర్. ఇది ఫెడరల్ సిస్టమ్ కదా, ఒక రాష్ట్రం బాగుపడితే బాగుపడినివ్వండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. మన రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మనమేమి అమెరికా లాగా సంపన్న దేశం కాదు కదా టు టేక్ దట్ కైండ్ ఆఫ్ వెల్త్ అవే. అండ్ మనోళ్ళు లేని దాన్ని ఇన్ఫ్లేట్ చేసి మరీ చెప్తారు. See, the central government calculates these incomes on GDP. మనం విపరీతంగా ఇన్ఫ్లేట్ చేస్తారు జీడిపిని, సో దట్ వీళ్ళు అప్పులు తెచ్చుకోవచ్చు అని. అప్పు చేసి పప్పు కూడా తింటే వాడు మీ జీడిపి చాలా ఎక్కువ ఉందని మన రెవెన్యూ అంతా ఇంకెక్కడికో తీసుకెళ్తాడు. దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. సో ఇట్ ఈస్ ఎ ఫెయిర్లీ కాంప్లికేటెడ్ క్వశ్చన్, బట్ ఇన్ ఎ ఫెయిర్నెస్ ఆస్పెక్ట్ ఆల్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని వాళ్ళ శక్తి మేర అభివృద్ధి కానివ్వండి. సో అవర్ క్వశ్చన్ వాజ్ సెపరేట్ సౌత్ ఇండియా అన్నట్టు అవ్వదు, అది మెటీరియలైజ్ అవ్వదు. అందుకని దెర్ ఇస్ నో సౌత్ ఇండియా అని ఒక యూనిఫార్మిటీ ఏం లేదు. సో నా దృష్టిలో ఒక సౌత్ ఇండియా లాగా ఉద్యమం వస్తుందని నేను అనుకోవట్లేదు. నో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫీజిబుల్. టూ మెనీ కల్చరల్ డిఫరెన్సెస్ మనకు నార్త్కి సౌత్కి ఎంత డీప్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఏది సంస్కృతి పరంగా రాష్ట్రాల మధ్య కూడా అంతే ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తప్ప ఇతర రాష్ట్రాల్లో, లైక్ ఇఫ్ యు లుక్ ఎట్ తమిళనాడు, వస్త్రధారణ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు తినే తిండి అన్నీ వెరీ డిఫరెంట్, భాష, ఎవ్రీథింగ్. కర్ణాటక కొంచెం మనకు కాస్త కూస్త దగ్గర, మళ్ళీ కేరళలో అంత కనిపించదు మనకు, ఒరిస్సాలో తక్కువ, అంటే కొంచెం ఉత్తరాంధ్ర వాళ్ళకి కొంత కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఆన్ దట్ పార్ట్, రైట్? మహారాష్ట్రకు మనకు చాలా తేడా ఉంది. సో దాట్ వే ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఏ సౌత్ ఇండియన్ మూవ్మెంట్. హవెవర్ కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యంగా ఒంటెద్దు పోకడలేకపోతే భారతదేశ సమగ్రతకు ఇబ్బంది వస్తుంది. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోతే, రాష్ట్రాల హక్కులను కాపాడకుండా మేము అక్కడ కూర్చొని అన్ని మేము మీకు చెప్తాం, వీ విల్ డిక్టేట్. ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టంటే వాళ్ళు చెప్పాలంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పంటే మేమే చెప్తామంటారు. ఎవ్రీథింగ్ దే వాంట్ టు రన్ ఫ్రమ్ దేర్. మనం అభివృద్ధి చెందాలంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏవి చేయనిరు. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ యువర్ ఓన్, దే కీప్ ఆన్ చేంజింగ్. ఇది కొన్ని రోజులకు రాష్ట్రాల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ సృష్టిస్తుంది. సో రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు, దేశ అభివృద్ధి జరిగితే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. లేదు, నేను ఢిల్లీ సింహాసనం మీద కూర్చొని మీ అందరి మీద అజమాయిషి చెలాయిస్తా, నేనే నీట్ పరీక్ష పెడతా, మెడికల్ కాలేజ్ సీట్లు కూడా నేనే చేస్తా, మొత్తం ట్యాక్స్ అన్నీ నా చేతిలో పెట్టుకుంటా, జిఎస్టీ అని తీసుకొస్తా, కానీ సెస్ అని దోచుకుంటా. జిఎస్టీ అంటే సగం సగం పంచాలి, తీసుకొచ్చారు మీకు సగం మాకు సగం అని చెప్పి తెచ్చిన తర్వాత సెస్ అని కొత్తది పెట్టాడు, దాన్ని పంచడంట. యూ అండర్స్టాండ్? ఇన్కమ్ ట్యాక్స్ అని తెస్తాడు, వాళ్ళ దాంట్లో సెస్ అంటాడు, పంచడు. అసలు మెడికల్ కాలేజ్ సీట్లు కూడా వాళ్ళే చేస్తారంట ఢిల్లీలో కూర్చొని. వాట్ హ్యాపెన్స్ ఇస్ విల్ ఫీల్ సఫకేటెడ్. సఫకేట్ అయినప్పుడు రాష్ట్రాలు తిరగబడతాయి. సో కేంద్రంలో ఉన్న వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే భారతదేశం వివిధ సంస్కృతుల సమ్మేళనం, రైట్? లాట్ ఆఫ్ భాషలు, సంస్కృతులు, వేషధారణ, తినే తిండి, ఎన్ని దేవుళ్ళు, అన్ని రకరకాలు. అవి గుర్తించి వాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఫెడరల్ సిస్టమ్ అంటే అదే, స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రైట్స్ ఇచ్చినప్పుడు భారతదేశం సుభిక్షంగా ఇంకొక 1000 ఏళ్ళైనా ఉంటుంది. అది గుర్తించకుండా నేను ఢిల్లీ రాజుని అంటే దిల్ బి ట్రబుల్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నా ప్రశ్న అక్కడి నుంచి వచ్చిందన్నమాట. వసతులు, వనరులు అన్ని వాళ్ళకి, బుల్లెట్ ట్రైన్లు వాళ్ళకి, మనకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గుజరాత్కి వెళ్ళిపోతాయి, వేరే స్టేట్స్కి వెళ్ళి, యూపీకి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ఇదన్నీ చూసి ఆ పాయింట్ ఒకసారి వచ్చి సాచురేషన్ వచ్చి బర్స్ట్ అయిపోతాం కదా. ఆ పాయింట్కి ఎంతో దూరం లేం కదా. తెలంగాణ అండ్ ఆంధ్రకి జరిగింది. I don't know whether that will happen or not. I don't want that to happen.
భారతదేశానికి ఒక అఖండ చరిత్ర ఉంది. అవునండి. ఏదో ఇవాళ ప్రభుత్వాలు వచ్చి ఏదో గొడవ చేస్తున్నాం. సి వాట్ టైస్ ఇండియా టుగెదర్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, రైట్? దో there are so many differences, but there are a lot of things that bring us together, right? మన చరిత్ర, మన వేదాలు, మన ఆచారాలు, our belief systems, there are a lot of things that bind together, right? At the same time, there is an Indian identity, there is a regional identity, there is a religious identity, there is a caste identity. అన్ని ఇది ఒక సమ్మేళనం. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రిజం బికాస్ మన చాలా ప్రాచీన దేశం. No, you have to be aware of that and you should respect that. అది గుర్తించకుండా మీరు నేనే అన్ని చేసుకుంటా, మా రాష్ట్రాన్ని గుజరాత్కి చేసుకుంటా, ఐ విల్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అంటే కుదరదు. అదండి, నడుచుద్ది కొన్ని రోజులు నడిచినంత కాలం. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ టూ లాంగ్, ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ భారతదేశం ఐక్యతకి ముప్పు వస్తుంది. భారతదేశం ఇంకొక 1000 సంవత్సరాలు బాగా ఉండాలంటే రాష్ట్రాలకు మీరు స్వాతంత్రం ఇవ్వాలి. రాష్ట్రాలు తమ సొంతంగా పాలించుకునే అవకాశం కల్పించాలి. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటా భారతదేశాన్ని అంతా ఒక యూనిఫామ్ యూనిటీ కింద ఒక రకమైన అందరూ ఒకటే లాగా ఉండాలి, నేను చెప్పినట్లు ఉండాలి అనే భావన కనుక వస్తే ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. ట్రూ సార్. సార్ ఓట్ల గురించి సార్, మనకందరికీ తెలుసు ఓట్లు బహిరంగంగా అమ్మేసుకుంటారు 2000కి 5000కి. సామాన్యుడు ఓటు అమ్ముకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఓటు హక్కు తీసేయడమే పరిష్కారం అంటారా? నో, అబ్సల్యూట్లీ నాట్. ఓటు హక్కు ఎందుకు తీస్తాం? తీసే హక్కు మనకు లేదు. బట్ ఓటు హక్కు తీయాలంటే రాజ్యాంగ సవరణ రావాలి. ఇవాళ రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అనటానికి అదొక సంకేతం, నెంబర్ 1. నెంబర్ 2, మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు, మనది ఒక బీద దేశం, మన ప్రజలు ఇంకా బీదరికంలో ఉన్నారు అనటానికి అది ఇంకొక సంకేతం. సో నో, సి there are no easy answers, easy solutions. This is దశాబ్దాల తరబడి పోరాటం చేసి మార్పులు తెస్తే కానీ ఇది మారదు. ఒకసారి వ్యవస్థ నిర్వీర్యం కావటం మొదలు పెడితే ఇట్ ఈస్ లైక్ ఏ క్యాన్సర్. ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు లంచాలు తీసుకుంటున్నారంటే రాజకీయ నాయకులు తీసుకోవట్లేరా? రాజకీయ నాయకుల్ని మీరు లంచాలు తీసుకుంటారంటే జనాలు ఓట్లకు డబ్బులు తీసుకోవట్లేరా? ఇఫ్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కరప్ట్, ఎవ్రీబడి ఓటర్ని ఏమయ్యా నువ్వు 2000 ఎందుకు తీసుకుంటే వాడు 5 ఏళ్ళు దోచుకుంటున్నాడు, ఎన్నికలప్పుడు ఒకసారి నాకు 2000 అని ఇస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. సార్ అన్ఫార్చునేట్లీ అంటే సారీ టు ఇంటరప్ట్, కరప్షన్ అంటే ఓన్లీ రాజకీయ నాయకులు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు అంటున్నారు సార్. ఐ ఎంప్లాయ్ కపుల్ ఆఫ్ పీపుల్ అనమాట నా టీంలో. ప్రైవేట్ ఎంప్లాయీ, ఇప్పుడు నాకు ఫలానా శాలరీ ఇస్తాను, ఆ శాలరీకి తగ్గట్టు పని చేయకపోయినా ఆయన కూడా కరప్టే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు చెత్తేసావంటే అది కూడా కరప్షనే అండి, అంతే కదండి. సో మనం పొద్దాకులు ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళు ఐ మీన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లీడర్స్ లేకపోతే సివిల్ సర్వెంట్సే కరప్ట్ అంటున్నాం, కానీ ఇది కూడా కరప్షన్ అండి. No, that is what I'm saying. We have created a system of a full cycle of corruption. సో ఇండియన్ హౌస్ లోన్స్లోనే ఇది కరప్షన్ అనేది డీప్ రూటెడ్గా ఉందండి, isn't it? That is why I call it cancer. It spreads. So funny thing is, మీకు ఎప్పుడైతే వ్యవస్థలో యూల్ అగైన్ సే ప్రధానికి మీరు క్యాపిటలిజం అంటారు, ఒక స్వేచ్ఛాయుత వ్యవస్థలోకి వెళ్తే ఇట్ ఈస్ నాట్ కరప్షన్ దట్ డ్రైవ్స్ సొసైటీ, ఇట్ ఈస్ ప్రొడక్షన్. వ్యాపారాలు చేసేవాళ్ళు నమ్మకం మీద నడుచుద్ది, ప్రజల్ని మోసం చేస్తే వ్యాపారం నడవదు. సో వెన్ యూ గో ఇన్ టు దిస్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రైవేటైజేషన్, దాంట్లో న్యాయం నమ్మకానికి విలువ ఉంటుంది. లెట్ us say you are manufacturing మోటార్ సైకిల్స్. నా మోటార్ సైకిల్ 100 మైళ్ళు ఇస్తుంది, 100 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కి అని చెప్తారు, అమ్ముతారు. అది 50 ఇస్తుంది. ఏమవుతుంది మీకు? వర్డ్ విల్ స్ప్రెడ్, 10 మందికి తెలుస్తుంది. కొంట మానేస్తారు, ముందు కొంటారేమో 10-20 మంది కొని మోసపోతారు, దాని తర్వాత ఆపేస్తారు, దివాలా తీస్తారు మీరు. సో ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ విల్ ప్రమోట్ ఆనెస్టీ. అది భారతదేశంలో అదేంటి ఆ దుర్మార్గ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ అంటే నో, ఇట్ విల్ బ్రింగ్ ద కల్చర్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ టు ద సిస్టమ్, రైట్? పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఈచ్ అదర్ బికాస్ న్యాయానికి ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ విల్ రివార్డ్ యూ విత్ ప్రాఫిట్. మోసం చేస్తే నష్టాల్లో గురికిపోయి పోతాయి. సో వెన్ దట్ హ్యాపెన్స్,
ఆ న్యాయమైన వ్యవస్థ అన్ని వ్యవస్థలు స్ప్రెడ్ అవుతుంది. వెన్ ఇఫ్ యూ వాచ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ దట్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఎకనామికల్లీ, ప్రభుత్వం కూడా ఆనెస్ట్గా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ గోస్ ది అదర్ డైరెక్షన్, ఏమంటే వేరు ప్రభుత్వం మొత్తం కబళి చేసింది అనుకోండి వ్యవస్థని, మొత్తం వ్యవస్థలు అన్నీ అవినీతిలో కూరుకుపోతాయి. టుడే భారతదేశంలో ఏమైందంటే ప్రభుత్వ భూమికి ఎంత ఉందంటే ఎవ్రీబడి ఈజ్ బికమ్ కరప్ట్. పావర్టీ ఒక పక్క, బతకాలగా వాడికి ఎట్లా అసలు బతకటం అని, వీడు గెలవటానికి వాళ్ళకి లంచాలు ఇవ్వటం, గెలిచిన తర్వాత ప్రభుత్వాలకు లాలూచి అవ్వటం. నౌ సో ద చేంజ్ హ్యాస్ టు కమ్, వీ హ్యావ్ టు మేక్ అన్ అటెంప్ట్. మన బాధ్యతగా ఇంకింతే ఏం చేయలేమని చేతులు ఎత్తేయలేం కదా. వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ అన్ ఎఫర్ట్. ద కంక్లూషన్ వాట్ ఐ డ్రా ఫ్రమ్ దిస్ కాన్వర్జేషన్ ఈజ్, ఇప్పుడు మనం అవినీతి గురించి మీరు క్యాన్సర్ అన్నారు కదా, సో మనకి బ్లడ్ క్యాన్సర్ అనమాట. మనందరికీ అవినీతి, అన్యాయం, బ్లడ్ క్యాన్సర్ మన భారతీయుల్లో ఉంది. అంతే, మనం సృష్టించుకుంది. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం మీరు అన్నట్టుగా చైనా మనకంటే వెనుకబడి ఉండేది. చైనా బ్లడ్ క్యాన్సర్ క్యూర్ చేసుకుంది. ఫర్ వాట్ యూ మీ నేమ్ ఇట్, కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం, వాట్ ఎవర్. కానీ మన భారతీయుల్లో క్యాన్సర్ ఇంకా ముదురుతూనే ఉంది. మన ఊరికి పదే చైనా పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు రన్ ఎ కంట్రీ. యూ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ యూరోప్, వై నాట్ ఐర్లాండ్, వై నాట్ స్కాండినేవియన్ కంట్రీస్, why not Scandinavian countries are suffering now because they went from a capitalist society, they are going more towards socialism. As a result their economy is suffering. కానీ వాళ్ళు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు వాళ్ళు ఇంకా అనుభవిస్తున్నారు. వాళ్ళ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, అక్కడ కరప్షన్ చాలా తక్కువగా ఉంది, టాక్సేషన్ బాగా ఎక్కువగా ఉంది, కానీ ఇతర వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. వాళ్ళ న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఆస్తి హక్కులు బాగా పనిచేస్తున్నాయి. హెల్త్ కేర్ ఇస్ వెరీ బ్యాడ్ దేర్ బికాస్ గవర్నమెంట్ హెల్త్ కేర్ they have huge queues in many of these European countries, and UK being the worst, French also, Canada also is suffering. Anything when you say free, it will be a disaster. కాకపోతే మన వాళ్ళు ఇక్కడ దానికి ఏదో మనతో పోలిస్తే బాగానే ఉంటుంది. ఆబ్వియస్లీ మనం వెనకబడ్డ దేశం, బట్ వాళ్ళకి క్యూలు, ట్రీట్మెంట్కి చాలా టైం పట్టడం, చాలా సమస్యలు ఉన్నాయి. బట్ దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. బట్ దోస్ ఆర్ బెటర్ ఎగ్జాంపుల్స్ ఈజ్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. బట్ చైనా ఎగ్జాంపుల్ మనం తీసుకోవటం అనేది ఎందుకు కరెక్ట్ కాదు అంటే, చైనాలో స్వేచ్ఛ లేదు ప్రజలకి. ప్రభుత్వం ఎకానమీని ఓపెన్ చేసి, ట్యాక్సులు తగ్గించి, వాణిజ్యం జరగనిచ్చి, ప్రైవేటు వ్యాపారాలను రానిచ్చి సంపద సృష్టించగలిగింది. కానీ ప్రజలు ఇంకా జైల్లోనే ఉన్నారు, రైట్? సో జైల్లో ఉండి పనిచేసి ఎకనామిక్ గ్రోత్ తీసుకొచ్చారు. కానీ ఓకే, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. 1980s చైనా కంటే చాలా మెరుగు, దెర్ ఇస్ నో క్వశ్చన్. బట్ ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. గ్రేట్ ఎగ్జాంపుల్ కాదు. ఫైన్ సార్, లెట్స్ కంక్లూడ్ దిస్ గుడ్ కాన్వర్జేషన్. ఫైనల్గా ఒక అడ్వైజ్ అండి, మెసేజ్ కానీ. సో ఓటు కొని, డబ్బులతో ఓటు కొనే దేశద్రోహులకి, డబ్బులు తీసుకొని ఓటు వేసే దేశద్రోహులకి మీ మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక విషవలయం. ఓటుకు డబ్బు తీసుకునే వాళ్ళని దేశద్రోహులు అనను. ఓటర్లు, వాళ్ళ పట్ల నాకు అపారమైన సానుభూతి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎంతమంది తీసుకుంటున్నారు ఓటు వేయడానికి డబ్బులు? తీసుకోవట్లేదు. హైదరాబాద్ సిటీతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఓటే వేయడానికి రారు సార్. హైదరాబాద్ వాజ్ ద లీస్ట్ రికార్డెడ్ సిటీ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో, 49%. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ హైలీ రికమెండ్ పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఇన్ హైదరాబాద్. ఏమొచ్చింది మీకు ఓటేస్తే? మీకు ఏం రానప్పుడు ఎందుకు ఓటేయటం? అండ్ అట్లీస్ట్ మంచోడు వస్తాడు కదా సార్, దొంగోడు ఎవరు మంచోడు లేరనే కదా వాళ్ళు చెప్పేది. మంచోడు లేరనే కదా హైదరాబాద్ ఓటర్లు ఏం చెప్తున్నారు మీకు? మంచోడు లేరని జేపీగా నోటిచ్చేశారుగా అప్పుడు 2014లో. మంచోడే గుడ్ క్వశ్చన్. సమాధానం లేనంత మాత్రం వీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. వీ షుడ్ ఎక్స్ప్లోర్ యాజ్ టు ఏం జరిగింది అనేది. నౌ జేపీ గారు మంచి పరిష్కారాలు చూపించారు. ఏంటి మీరు చూపించగానే రాత్రికి రాత్రి 1 కోటి మంది హైదరాబాదీలు మారిపోవాలా మీ కొరకు? ఎంతమంది మారారు? 10%. ఇది జేపీ గారు చెప్పి, నాకు తెలియదు ఈ విషయం. గ్రేట్ నెంబర్ అండి. ఇట్స్ ఎ ఫినామినల్ నెంబర్ సార్. ఇట్స్ ఎ ఫినామినల్ నెంబర్. మీరు అక్కడి నుంచి కొట్టుకుంటూ రావాలి మెల్లగా. ఇట్ ఈస్ ఎ హార్డ్ రోడ్. మెల్లిగా 10 నుంచి 10.5, 11 పని చేసుకుంటూ రావాలి. మీరు రాలేదుగా. మీకు ఓవర్ నైట్ నేను అయిపోవాలి మహాత్మా గాంధీ లాగా అందరూ మహాత్మా గాంధీ కూడా రాలేదు. ఆయన పాపం 20, 30, 40 ఏళ్ళు కొట్టుకున్నాడు స్వాతంత్రం అని కొట్టుకొని. అప్పుడు ఇంకా టెక్నాలజీ కూడా లేదు. టేక్స్ ఎ లాంగ్ టైమ్. Let us not have any overnight expectations. But so what I am telling you is JP did really well. Yeah, of course, and I admire him a lot. So he had to go on further. He had to find coalitions. నేను ఇందాక మీతో అనేది ఏంటంటే ఆఫ్లైన్. పవన్ కళ్యాణ్ 2019 బ్లండర్.
ఒక సీట్ వచ్చింది, అది పోయిందిగా. బట్ వాట్ డిడ్ యూ డూ ఇన్ 2024? పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ వెరీ స్మార్ట్, నాట్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ స్మార్ట్ పొలిటీషియన్. యువర్ ఒపీనియన్ అంటే, నాట్ జనరల్. Generally, they don't seem, he doesn't come across as very smart politician. However, he's doing very smart things. Yeah. Politically, right? 2019 అయిపోయింది. Unconditional, I will not go to election without a partnership అన్నాడు. Because he realized, JP could have done the same. మనం ఈ మేధావితనం పెరుగుతూ ఉంటే sometimes we get overconfident in our own ability. You know what I'm saying? Yeah, I got it. నేను చాలా గొప్పవాడిని అన్న భావన మనకు వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దాట్, అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ యువర్ క్వశ్చన్ ఈజ్, ఓటర్లను ఏమన్నారు? దేశద్రోహులు అన్నారు. దేశద్రోహులు. నో, దే ఆర్ నాట్. వీఆర్ ఆల్, సార్, ఎవ్రీబడి వాంట్ సంథింగ్ గుడ్. మీరు ఇవాళ రాజకీయ నాయకులు ఎవరితో మాట్లాడండి, వాళ్ళకి సమాజానికి ఏదో మంచి చేయాలనే ఉంటుంది. వీఆర్ స్టక్ ఇన్ ఏ విష వలయం, సైకిల్. వీఆర్ ఆల్ స్టక్ ఇన్ ఇట్. వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ వే అవుట్. ఐ వుడ్ ఓన్లీ సే, ఇఫ్ ఎనీ ఓటర్స్ ఈజ్ టేక్ ద మనీ, బట్ ఓట్ ఫర్ ద సమ్ పర్సన్ హూ యూ థింక్ ఈజ్ బెటర్. ఇప్పుడు డబ్బులు తీసుకోవద్దు అని కూడా చెప్పలేము. ఎదరకంలో ఉన్నవాడికి ఇంట్లో 4 ఉంటే వీడు 2,000 లెక్కన 8,000, వాళ్ళు 8,000, 16,000. మరి వాళ్ళు ఏమన్నా గెలిచిన తర్వాత వాళ్ళని దోచుకోకుండా ఉంటారు, వాళ్ళు దోచుకుంటున్నారు. వీ విల్ చేంజ్ ద సొసైటీ. ఓవర్ నైట్ డ్రమాటిక్ సిస్టమ్స్ ఏమవుతుంది, కానీ కనీసం సరైన వాడికి ఓటేయండి. is what I would advise. No, దేశద్రోహులం కాదు సార్. It's a very good country, good people. It will change. Change will come for better. We have to be optimistic, and good days will come. చక్రవర్తి గారు, ఫైనలీ మన యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దేశం అభివృద్ధి చెందాలంటే మీరు ఉన్నత స్థాయికి రావాలి. దేశ రాజకీయాలు ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. రాజకీయాల మీద అవగాహన ఉండాలి. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఐ వుడ్ సే the role and responsibility of the youth is to develop their career and do well in career. Yeah. When they do well, the country does well. And you should know what is happening in the country. అంతేకాని సమాజ సేవ చేస్తాం. There are a lot of youth who are emotionally invested. దేశం పాడైపోతుంది, ఏదో మార్పు తీసుకురావడానికి అన్ని త్యాగం చేసి వస్తానంటాను. ఐ విల్ నాట్ రికమెండ్. నాకు కూడా కొంచెం ఉందండి. నో, ఐ విల్ నాట్. యూ బ్యాలెన్స్ ఇట్. ఏమంటే మనం వారంలో 7 రోజులు పనిచేయంగా 4 రోజులు మంచి శుభ్రంగా పనిచేయండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ. యూ నీడ్ టు రేజ్ యువర్ చిల్డ్రన్. అంతకంటే పెద్ద దేశ సేవ లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దాని తర్వాత అదనంగా మీరు ఏమైనా చేయదలుచుకుని చేయండి. దెన్ యూ హ్యావ్ 3 days ఇన్ అ వీక్. సాయంత్రాలకు మీరు చేయగలిగింది చేయండి. 10 మందికి ఈ భావజాలాన్ని స్ప్రెడ్ చేయండి. But for my recommendation for youth is, you do really well personally. You earn good money through honest means. మీరు ఎప్పుడైతే when you are doing well in career, you are doing great service to the country. And country will do well in the process. అట్లానే అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఎవరిని పట్టించుకోవద్దు అనట్లేదు. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎ బ్రిక్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈ ఇటుకలన్నీ గట్టిగా ఉన్నప్పుడే మనకు ఒక పటిష్టమైన బిల్డింగ్ తయారవుతుంది. And you can be strong when you are self-sufficient. You have to be self-sufficient. You have to study well. And the most important thing is, rekkala kashtam is important. But that is not what will get you ahead in life. Buddhi balam. A human being is required to use his mind, not his physical strength. Kashtapadal kadannu. But your prosperity, your success comes from your mind. You have to always think creatively. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఏదైనా చాలా కష్టమైన పని ఏ విధంగా దీన్ని చాలా సరళంగా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. దోస్ ఆర్ ద థింగ్స్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూత్. బట్ నాట్ దిస్ యాజిటేషన్. నేపాల్ లాగా ఈ దేశాన్ని ఏదో చేద్దాం అనేది, చేంజెస్ డోంట్ కమ్ త్రూ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిజం ఈజ్ వాట్ ఐ ఫీల్. స్టే ప్లగ్డ్ ఇన్, అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ ద పొలిటికల్ సిచ్యువేషన్, డూ యువర్ బిట్. బట్ నేను అన్నీ వదిలేసి వస్తాను. నో, ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీబడి టు డూ దాట్. ఇట్ ఈస్ ఫర్ పీపుల్. యూత్ ఆర్ యూత్, బట్ దెర్ ఆర్ పీపుల్ హ్యావ్ seen more of life, that have better solutions with a lot of experience. You watch them, follow them, try to understand them, and then figure out what is good for you, what is better for you. Thank you అండి చక్రవర్తి గారు. Thank you, Harish garu. You asked me a lot of interesting and insightful questions, and hopefully your audience will like it, and good luck with your program. Thank you, Andy. Yeah, take care.